We are studying end time Bible prophecies. మరి మనం అంత్యకాల బైబిల్ ప్రవచనాలను మనం ధ్యానం చేస్తున్నాం. Remember, when we talk about the end times, it's a reference to the time after the rapture of the church. మరి అంత్య దినముల గురించి మనం మాట్లాడుతున్నామనంటే ఇది ఏ కాలాన్ని గురించి మనం ధ్యానిస్తున్నామనంటే సంఘం ఎత్తబడిన తర్వాత శ్రమల కాలం గురించి మాట్లాడుతున్నాం. So these prophecies are related to the tribulation. కాబట్టి మనం చదువుతున్నటువంటి ప్రవచనాలన్నీ ఏ కాలానికి సంబంధించినవనంటే శ్రమల కాలానికి సంబంధించినటువంటి ప్రవచనాలు. But we see a shadow of them already falling this side of the rapture. అప్పుడు జరగబోయే శ్రమల కాలంలో జరగబోయేటువంటి ఆ సంభవాలకు ఒక నీడగా ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి సంభవాలు మనం గమనిస్తున్నాం. The things that are happening around us మన చుట్టూ జరుగుతున్నటువంటి సంఘటనలు will escalate in the future. మరి భవిష్యత్తులో తప్పకుండా అవి అధికముగా జరగబోతున్నాయి. And they would be the fulfillment of the prophecies given in the Bible. మరి అవి పరిశుద్ధ గ్రంథంలో దేవుడు అంత్యకాలాల గురించి చెప్పినటువంటి ప్రవచనాలు అధికముగా అప్పుడు నెరవేరుతున్నాయి. So what we are seeing is the beginning of these signs. ఇప్పటి వరకు మనం మన చుట్టూ చూస్తున్నటువంటివి ఈ యొక్క వీటన్నిటికీ మరి ఆరంభముగా ఉన్నటువంటి సూచనలు మనం చూస్తున్నాం. So if they have already started in our lifetime, అంటే ఇవన్నీ మన కాలంలోనే ఇవి ఆరంభమైనవి అని మనం గ్రహించగలుగుతున్నాం. it tells us that we are very close to the rapture of the church. అంటే మనకేం అర్థమవుతుందంటే సంఘం ఎత్తబడటానికి మనందరం చాలా సమీపముగా ఉన్నాము. We are living in what the Bible calls the last days. అంటే బైబిల్ దేని గురించి అయితే అంత్య దినాలు చివరి దినాలని చెప్తున్నదో ఆ దినాల్లో మనందరం నివసిస్తున్నాం. Last days before the rapture of the church. సంఘం ఎత్తబడటానికి ముందున్నటువంటి రోజులు. And then comes the end. సంఘం ఎత్తబడిన తర్వాత ముగింపు రాబోతున్నది. And it's going to be a horrible time on the earth. మరి అంత్య దినాలు చాలా భయంకరమైనటువంటివిగా భూమి మీద ఉండబోతున్నాయి. So we are talking about the signs of the times. అయితే ఈ అంత్య దినాలను గురించినటువంటి సూచనలు మరి ఆ కాలములను గురించినటువంటి సూచనలు మనం ధ్యానిస్తున్నాం. And we have said that there are some signs in the sky which could portend some evil that is coming upon the earth. మరి ఆకాశంలో జరుగుతున్నటువంటి కొన్ని సూచనలు భూమి మీద కొన్ని దుష్టక్రియలు జరిగిస్తున్నాయి అన్నటువంటి విషయాన్ని కూడా చూసాం. They are a signal to us that something will happen. అంటే ఏదో జరగబోతుంది అని చెప్పటానికి అదొక సూచనగా ఉంటున్నది. In the month of March there was the Purim festival of the Jews. మరి మార్చి మాసంలో యూదులకు పూరిము పండుగ ఒకటి జరిగింది. And I've said at that time that there was also a lunar eclipse. మరి అదే సమయంలో మరి లూనార్ ఎక్లిప్స్ చంద్రగ్రహణం కూడా జరిగిందని నేను జ్ఞాపకం చేశాను. And a few days after that we know that there has been a war with Iran and with Israel, between Israel. జరిగిన కొన్ని రోజులకే మరి ఇశ్రాయేలులకు ఇరాన్కి మధ్య జరుగుతున్న యుద్ధాన్ని గురించి మనం చూసాం. We will talk a little bit about that later if we have time today. ఈ రోజు మనకు సమయం ఉంటే దాని గురించి మరలా కొన్ని విషయాలు మనం నేర్చుకుంటాం. But I want to continue talking about the sign that we started talking about, the days of Noah. మరి నోవాహు దినముల గురించినటువంటి సూచనల గురించి మరికొన్ని విషయాలు ఈ రోజు కూడా మనం నేర్చుకుందాం. We have seen that Jesus said that the days before his coming will be like the days of Noah. ఆయన రాకడికి ముందున్నటువంటి దినములు నోవాహు దినముల్లాగానే ఉంటాయని ప్రభు చెప్పటం మనం దేవుని వాక్యంలో చూసాం. And that means we have to look at Genesis 6 to see how the days of Noah actually were. ప్రభు మత్తయి సువార్తలో చెప్పినటువంటి నోవాహు దినాలు ఎలా ఉంటాయని తెలుసుకోవడానికి మనం ఎక్కడికి వెళ్ళాం? ఆదికాండం 6వ అధ్యాయంలో నుండి మనం కొన్ని విషయాలు చూసాం. And we have seen that in the days of Noah what really happened was that the sons of God came down to earth and married the daughters of men. అసలు నోవాహు దినాల్లో జరిగినటువంటి సంభవం ఏంటి అని మనం ధ్యానించినప్పుడు దేవుని కుమారులు భూమి మీదకి దిగి వచ్చి నరుల కుమార్తెలను వివాహం చేసుకుని పిల్లల్ని కనటం మొదలుపెట్టారు. And I have said that these things are happening again today. ఇలాంటి క్రియలు మరలా ఈ రోజుల్లో కూడా భూమి మీద జరుగుతున్నాయి అని నేను తెలియజేశాను. So the beginning of the days of Noah have started in our lifetime. నోవాహు దినముల యొక్క ఆరంభము మనముండగానే ప్రారంభమైనది అన్న సత్యాన్ని మనం గ్రహించవచ్చు. I won't go into the details once again. I've already covered that in the previous Bible studies. మరి గడిచిన బైబిల్ క్లాసెస్ లో మనం వాటిని ధ్యానించాము గనుక మరలా వాటిని లోతుగా మనం నేర్చుకోవడానికి ఇష్టపడట్లేదు. But I would like to continue where I stopped last week. మరి గడిచిన వారం నేను ఎక్కడ ఆపివేశానో అక్కడ నుంచి మనం కొనసాగుదాం. I had mentioned something called CERN. మరి సన్ అన్నటువంటి మాటను నేను గడిచిన వారం జ్ఞాపకం చేశాను.
CERN, as I've said, is a group of international scientists. మరి అంతర్జాతీయంగా ఉన్నటువంటి కొంతమంది శాస్త్రజ్ఞులు కలిసి ఒక గుంపుగా ఈ సంస్థను CERN అన్నటువంటి సంస్థను ఆరంభించారు. They are physicists mainly. Those who study physics. మరి ఫిజిక్స్ చదువుతున్నటువంటి శాస్త్రజ్ఞులు వీళ్ళు ఎక్కువగా. Remember, it was a physicist who created the hydrogen bomb that destroyed Hiroshima and Nagasaki. మరి హిరోషిమా నాగసాకిని నాశనం చేయడానికి ఈ ఫిజిక్స్ శాస్త్రజ్ఞులే మరి యొక్క అణుబాంబులను సృష్టించారు. So they have a lot of power that they deal with. వారు చాలా శక్తివంతమైన వాటితో డీల్ చేసేటువంటి సామర్థ్యాన్ని వాళ్ళు కలిగి ఉన్నారు. They are trying to understand the laws of nature. మరి ప్రకృతి యొక్క మరి ఆ స్వభావం ఏంటో వాళ్ళు తెలుసుకోవడానికి చాలా స్టడీ చేస్తున్నారు. And they are trying to harness the power of God's creation. దేవుని యొక్క సృష్టి అంతటిని ఒక శక్తితో నాశనం చేయడానికి వారి శక్తిని సంపాదించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. So you see, these people, this group of scientists, ఈ శాస్త్రీయంగా కూడుకున్నటువంటి ఈ యొక్క గుంపు వారు state their objective as trying to find out what holds the universe together. ఈ యొక్క సృష్టి అంతటిని ఏది మరి తన స్వాధీనంలో పట్టుకొని ఉన్నది అన్నటువంటి దాని గురించి చదవటానికి ఇష్టపడుతున్నారు. They want to see how things stay together and don't disintegrate. మరి ఇవన్నీ కూడా మరి ఒకదానికొకటి ఏ విధంగా సంబంధం కలిగి ఉన్నాయన్న సత్యాన్ని వారు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. And so they have come up with this theory. వారు ఈ విధమైన థియరీని బయటికి తీసుకొని వచ్చారు. That there is something called dark matter. డార్క్ మ్యాటర్ అన్నటువంటి థియరీని తీసుకొని వచ్చారు. And they want to see how it works and how it functions. ఈ థియరీ ఏ విధంగా పనిచేస్తుంది, దాని యొక్క విధి విధానాలు ఏంటి వారు పరిశోధించారు. So in order to understand that, దానిని అర్థం చేసుకోవడానికి they want to collide protons which are found in light. మరి ఈ యొక్క లైట్ లో కనుగొన్నటువంటి ప్రోటాన్స్ ని మరి కలపటానికి ప్రయత్నం చేశారు. So they created a machine. వారు దానికి ఒక మెషిన్ ని తయారు చేశారు. It's a tube. అదొక ట్యూబ్ అని మనం చూసాం. Which is hundreds of feet down in the ground. మరి ఆ ట్యూబ్ భూమికి 100 అడుగుల లోతులో ఉంటున్నటువంటిది. 300 feet. దాదాపు 300 అడుగుల లోతు. And I already said that last week that it goes about 17 miles in circumference. ఆ ట్యూబ్ ఎంత సర్కిల్ గా ఉంటుందంటే దాదాపు 17 మైళ్ళ సర్కిల్ గా ఉంటుందని నేను చెప్పాను. And this is called the Large Hadron Collider. You don't have to know that, but I'm just mentioning. మరి ఆ ట్యూబ్ గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం గత వారంలో. So this one is used to make these protons go in that machine at the speed of light almost. మరి యొక్క ఆ వెలుగు యొక్క వేగంలో ఈ ప్రోటాన్స్ అన్ని కూడా ఆ మిషన్ లో తిరగటానికి వాళ్ళు ఏర్పాటు చేశారు. And then collide with each other. అవి ఒకదానికొకటి కలుసుకునే విధంగా చేశారు. And when they collide, ఎప్పుడైతే ఒకదానికొకటి ఢీకొంటాయో, then there is a reaction. ఈ యొక్క ప్రోటాన్స్ ఒకదానికొకటి ఢీకొన్నప్పుడు అక్కడ ఒక ప్రతిస్పందన జరుగుతుంది. And that's what they want to study. వారు దాని గురించి చదవాలని నేర్చుకోవాలని ఇష్టపడ్డారు. They say that the result of this collision is dark matter. ఈ రెండు ఒకదానికొకటి ఢీకొనడం ద్వారా వచ్చేటువంటి ప్రతిఫలమే డార్క్ మ్యాటర్స్ అని వాళ్ళు అంటారు. Now you see this collision of protons. ఈ ప్రోటాన్లు ఒకదానికొకటి ఢీకొనుట ద్వారా could do much more than what they are anticipating. వారు ఏదైతే జరగాలని ఆశపడుతున్నారో దానికంటే అతీతమైనటువంటి కార్యమే జరగవచ్చు. They can open doors to a spiritual dimension. వారు ఆత్మ సంబంధమైనటువంటి విధానానికి కూడా తలుపులు తెరవగలిగినటువంటి సామర్థ్యం కలిగిన వారిగా ఉంటారు. You see, we live in a 3-dimensional world, right? Well, 4 if you take time into consideration. We live in a 3-dimensional world. మనము 3 కోణాలు కలిగినటువంటి లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం. You can say 4 dimensions if you take time into account. మరి సమయాన్ని మనం తీసుకొని మరి కాల పరిమితిని గురించి ఆలోచన చేస్తే 4 కోణాలు మనం మాట్లాడుకుంటాం. So they are trying to open a door to another dimension which is not there in the human realm. మరి మానవ సమాజంలో లేనటువంటి మరి ఒక కోణాన్ని వారు పరిశోధించడానికి ప్రయత్నం చేస్తున్నారు. Now you know that there are spiritual beings, right? ఆత్మ సంబంధమైన జీవులు ఉన్నాయని మనకు తెలుసు, right? There are evil spirits. మరి
దుష్టాత్మలు అపవిత్రాత్మలు ఉన్నాయని మనకు తెలుసు. There are fallen angels. పడిపోయిన దూతలు ఉన్నాయని మనకు తెలుసు. Then there are good angels. మంచి దూతలు కూడా ఉన్నారని మనకు తెలుసు. So there are all sorts of spiritual beings. కాబట్టి ఈ ఆత్మ సంబంధమైన జీవుల గురించి మనం ఎప్పుడు వింటూనే ఉంటాం. And then of course there is God and his heaven. ఆ తర్వాత దేవుడు ఆయన పరలోకము కూడా ఉన్నదని మనకు తెలుసు. Last week I mentioned there are 3 heavens mentioned in the Bible. 3 ఆకాశముల గురించి మనం గడిచిన వారంలో మనం చూసాం. The first heaven, which is our sky. మొదటి ఆకాశం మనకు కనబడుతున్నటువంటి ఆకాశము. The second one is where the heavenly celestial bodies are there. మరి రెండవ ఆకాశము మరి చనిపోయినటువంటి వారు నివసిస్తున్నటువంటి స్థలమును గురించి మనం మాట్లాడుకున్నాము. No, I mean గ్రహాలు ఉన్నటువంటి ఆకాశం గురించి మాట్లాడాం. And then there is God's dwelling place. మూడవదిగా దేవుడు నివసించేటువంటి స్థలం. That's the third heaven. అది మూడవ ఆకాశం. Now what do you think? Where is this third heaven? ఈ మూడవ ఆకాశం ఎక్కడ ఉంది, దాని స్థలం ఏంటి అని మనం ఏమని ఆలోచిస్తాం? Well, the Bible says it is north. అది ఉత్తరమున ఉన్నదని బైబిల్ తెలియజేస్తుందా? It's very clear that third heaven is north of where we are. మరి మనం నివసిస్తున్నటువంటి దానికి ఉత్తరమున మరి ఈ యొక్క మూడవ ఆకాశం ఉన్నదని మనం బైబిల్లో నేర్చుకుంటాం. But can you, if you keep going in a rocket, let's say, can you reach third heaven? ఒక రాకెట్ లో మనం ప్రయాణం చేస్తూ అలా తిన్నగా ఉత్తర దిక్కున వెళ్తున్నప్పుడు పరలోకాన్ని చేరగలమా? Yes or no? Why not? ఎందుకు చేరలేం? Well, let's say we have the technology to travel billions of light years. ఈ బిలియన్ల కంటే అంటే వెలుగు కంటే చాలా వేగముగా వెళ్తున్నటువంటి టెక్నాలజీ ఒకవేళ మనం కలిగి ఉన్నాం. Can we reach heaven? అలాంటి టెక్నాలజీతో అంత వేగంగా ప్రయాణం చేసి పరలోకాన్ని చేరగలమా? No, we cannot. మనం చేరలేం. Why? ఎందుకు? Because that's a different dimension altogether. ఇది ఈ కోణము చాలా వ్యత్యాసమైనటువంటి కోణం. ఇక్కడికి మనం చేరలేం. It's a spiritual realm. ఇది ఆత్మ మండలం. In order to enter that, you have to go through the right doors. ఈ ఆత్మ సంబంధమైన మండలంలోనికి ప్రవేశించడానికి సరైనటువంటి ద్వారము గుండా మనం వెళ్ళాలి. So when these people are colliding these particles, ఈ ట్యూబ్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఈ యొక్క ఇవి ఒకదానికొకటి ఢీకొంటూ ఉన్నప్పుడు they could open dimensional doors. వారు ఈ నూతన కోణానికి ద్వారాలు తెరవగలరు. That means spiritual beings from that side can come to the earth. అనగా అవతల కోణంలో ఉన్నటువంటి ఆత్మ మండలంలో జీవిస్తున్నటువంటి జీవులు ఇటువైపుకు రాగలిగిన అవకాశము ఉన్నది, ద్వారాలు తెరవబడి. So the spiritual dimension, అనగా ఆత్మ సంబంధమైనటువంటి కోణం, that's what they're trying to open. వారు ఈ యొక్క ద్వారాన్ని తెరవటానికి ప్రయత్నాలు చేస్తున్నారు. In fact, the director of CERN said this. మరి ఈ CERN అన్నటువంటి సంస్థకి డైరెక్టర్ గా ఉన్నటువంటి వాడు ఈ మాట చెప్పాడు. He said something may come through the dimensional doors at the Large Hadron Collider. ఈ ప్రత్యేకమైన కోణములో నుండి ఏదో ఒకటి ఈ యొక్క భాగంలోనికి రావచ్చు అని అతను చెప్తూ ఉన్నాడు. He said or something from here can pass through into that other dimension. లేక ఇక్కడి నుండి మన పరిశోధన నుండి అవతలి కోణంలోనికి ఏదైనా మనం పంపించడానికి అవకాశం ఉండవచ్చు. In fact, let me tell you something about CERN. ఈ CERN గురించి మీకు ఒక విషయాన్ని చెప్పనివ్వండి. People who are working there have reported this. మరి ఈ CERN అనేటువంటి సంస్థలో వారి దగ్గర పనిచేస్తున్నటువంటి వారు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఇది. They said when this collision takes place, ఈ ట్యూబ్ లో ఈ యొక్క పోటాన్లు ఒకటిదానికొకటి ఢీకొంటున్నప్పుడు they hear unearthly voices. మరి భూ సంబంధము కానటువంటి శబ్దాలు వారికి వినబడ్డాయంట. And they say that they have seen images of unearthly beings. అంటే వారికి ఎలాంటి శబ్దాలు దృశ్యాలు వినబడ్డాయంటే భూ సంబంధము కాని శబ్దాలు వినబడ్డాయి, భూమి మీద లేనటువంటి జీవులు కనబడ్డాయి. Let me tell you something more interesting about CERN. ఈ CERN గురించి ఇంకో ఆసక్తికరమైన విషయం చెప్తున్నాను. If you go to their website and look up their website, మీరు ఈ వెబ్సైట్ లోనికి వెళ్ళి మీరు అక్కడ చూసినట్లయితే their symbol, their logo, వారి యొక్క లోగో సింబల్ ఏ విధంగా ఉంటుందంటే will be something like this.
వారి సింబల్ ఈ విధంగా ఉంటుంది, వారి లోగో. If you separate this, you know how it looks? ఈ లోగోని సెపరేట్ చేసి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా? It looks like this. 666 లాగా కనబడుతుంది. That's their logo. ఈ సన్ సంస్థ యొక్క లోగో అదే. In fact, the employees of Logo, they had a program. వాస్తవంగా మాట్లాడితే ఈ సన్ లో పనిచేస్తున్నటువంటి కార్మికులు లేకపోతే ఎంప్లాయీస్ అందరూ వారికి ఒక ప్రోగ్రామ్ ఉన్నది. In that program, they enacted something like a skit. ఆ కార్యక్రమంలో వారు ఒక నాటికను వారు ప్రదర్శించారు. You know how it was? ఆ నాటిక ఏ విధంగా ఉన్నదో తెలుసా? It was completely occultic in nature. అంటే ప్రకృతిలో స్వభావ సిద్ధము కానటువంటి ఒక విరుద్ధమైనటువంటి కార్యం అక్కడ ఉన్నది. In other words, things to do with witchcraft. అనగా అది చాతబడి శక్తులతో చేసేటువంటిదిగా ఆ యొక్క నాటిక ఉన్నది. They acted like they were giving a human sacrifice to the god Baphomet. అంటే వీరు ఈ యొక్క నాటికలో వారు ఏం చేస్తా ఉన్నారంటే మరి మానవులను మరి బలి అర్పించేటువంటి విధముగా వారి దేవుడికి బలి అర్పించే విధముగా ఆ దృశ్యాన్ని చూపించారు. You know, Baphomet is the name of a god who has the head of a goat. మరి ఒక మేక యొక్క తల కలిగినటువంటి ఆ దేవుడి పేరు అది. బాఫమెట్ అనేటువంటి దేవుడికి మేక యొక్క తల ఉంటుంది. This is another name for Satan. ఈ సాతానుకు మరి యొక్క పెట్టబడినటువంటి మరి యొక్క పేరు. And in that skit they worship Baphomet. ఈ స్కిట్ లో వీరు మనుషులను బలర్పిస్తూ ఈ బాఫమెట్ ని ఆరాధన చేస్తూ ఉంటారు. And everything about it was to do with black magic and witchcraft. ఇదంతా కూడా చీకటి శక్తులు చాతబడి శక్తులతో చేసేటువంటి కార్యక్రమాలే. What does a group of scientists have to do with occult? ఈ విధమైనటువంటి చాతబడి శక్తులు మంత్రశక్తులతో ఈ శాస్త్రజ్ఞులకు సంబంధం ఏమున్నది? వారు దానితో ఏం చేయాల్సిన అవసరం ఏముంది? I've already told you that there is a big statue of this outside CERN. మరి ఈ విధమైనటువంటి ఒక పెద్ద మరి విగ్రహం ఒకటి ఉన్నది అన్నటువంటి విషయాన్ని నేను గతంలో కూడా జ్ఞాపకం చేశాను. I don't know, did I mention this? ఈ పేరు నేను చెప్పాను. Maybe not. Okay, I'll just say the name. They have a huge statue of Shiva outside CERN. మరి ఈ సన్ సంస్థలో వారి సంస్థకి బయట మరి ఈ యొక్క పెద్ద విగ్రహాన్ని అంటే ఒక శివ విగ్రహాన్ని పెద్దగా ఏర్పాటు చేశారు. In his Nataraj pose. అది ఒక నటరాజు యొక్క పోజులో ఉంటున్నటువంటి విగ్రహం. You know what it means? దాని అర్థం ఏంటో మీకు తెలుసు. He is doing a dance, a cosmic dance. నటరాజు అనంటే అర్థం ఏంటి? ఆయన ఏం చేస్తున్నాడని అర్థం? నాట్యం చేస్తున్నాడని అర్థం. నాట్యం చేస్తున్న పోజులో ఒక పెద్ద విగ్రహాన్ని వాళ్ళు తయారు చేశారు. Why? ఎందుకని? Because you see, this cosmic dance is done for the destruction of the world. ఈ యొక్క నాట్యము దేని కొరకు చేయబడుతుందనంటే ప్రపంచాన్ని నాశనం చేయుట కొరకు చేయబడుతున్నటువంటి దృశ్యం అది. What do scientists have to do with this? అయితే ఈ సర్న్ లో పనిచేస్తున్నటువంటి శాస్త్రజ్ఞులకు మరి దానికి సంబంధం ఏంటి? I've already told you who this is. ఇది ఎవరో ఏంటో నేను ఇంతకుముందే మీకు చెప్పాను. It is none other than Nimrod. అది ఎవరో కాదు, నిమ్రోదు అని నేను జ్ఞాపకం చేశాను. They are openly showing it. వారు చాలా ఓపెన్ గా ఈ విషయాన్ని చూపెడుతున్నారు. That their god is Nimrod. వారి దేవుడు నిమ్రోదు అని తెలియజేస్తున్నారు. And they know that this could destroy the world as we know it. ఈ ట్యూబ్ లో జరుగుతున్నటువంటి ప్రక్రియ ద్వారా వారు తెలుసుకున్నది దీని ద్వారా ప్రపంచాన్ని నాశనం చేయవచ్చు. One of the greatest theoretical physicists in recent times. మరి ఈ మధ్య కాలంలోనే ఒక గొప్ప మరి ఫిజిక్స్ శాస్త్రవేత్త, the most popular one on earth. మరి భూమి మీద చాలా పేరు ప్రఖ్యాతలు గాంచినటువంటి శాస్త్రవేత్త. After Einstein. మరి ఐన్స్టైన్ తరువాత, after Oppenheimer. మరి ఓపెన్ హైబర్ అనేటువంటి శాస్త్రవేత్త తరువాత ఈయనే పేరు కలిగినటువంటి వాడు. He said this to the CERN scientists. ఆయన ఈ CERN లో ఉన్నటువంటి సైంటిస్టులకు ఏమని చెప్పాడంటే, he said, don't do it. ఈ ట్యూబ్ లో మీరు జరిగిస్తున్నటువంటి ప్రక్రియను మీరు చేయవద్దు. This could destroy the world. ఈ ప్రక్రియ ద్వారా ఒకవేళ ప్రపంచమే నాశనం కావచ్చు. This could be more powerful than nuclear bombs. ఇది న్యూక్లియర్ బాంబ్ కంటే కూడా చాలా
శక్తివంతమైనది, ప్రమాదకరమైనదని ఆ శాస్త్రవేత్త చెప్పాడు. That man didn't believe in God. అయితే ఈ వ్యక్తి చెప్పినటువంటి వ్యక్తి దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వాడేమి కాదు. His name is Stephen Hawking. You may have heard of him. మరి స్టీవెన్ హాకిన్స్ అన్నటువంటి ఆ పేరు మీరు విని ఉంటారు. He was an atheist. ఆయన నాస్తికుడిగా ఉన్నటువంటి వాడు. Or at least he didn't believe in Jesus or the Bible. కానీ కనీసం యేసుక్రీస్తును బైబిల్ని నమ్మేటువంటి వ్యక్తి కూడా కాదు. Well, he said something like there must be a God. ఆయన ఏమని చెప్పాడంటే దేవుడు అనేవాడు బహుశా ఉండవచ్చు. But you see, he warned them that this is dangerous. ఈ శాస్త్రవేత్త ఈ క్రియను చాలా ఖచ్చితంగా ఖండించాడు. ఇది ప్రపంచానికే ప్రమాదకరం అవ్వచ్చు. They didn't listen to him. అయితే వారు ఆ శాస్త్రవేత్త మాటను వినలేదు. Not only that, అంత మాత్రమే కాదు, I've told you it goes through 2 or 3 countries. ఇది దాదాపు 2-3 దేశాల గుండా అది ప్రవహిస్తూ ఉంటుంది. I don't remember exactly, but certainly Switzerland, France and Italy, if I'm not mistaken. స్విట్జర్లాండ్, ఫ్రాన్స్, ఇటలీ మీదుగా ఇది ప్రయాణం చేస్తూ ఉంటుంది. And it goes through a place very interesting. ఇది ఒక ప్రత్యేకమైన స్థలం గుండా వెళ్తుంది. అది చాలా ఆసక్తికరమైనటువంటిది. This tube runs through a place. ఈ ట్యూబ్ ఏ స్థలం గుండా ప్రయాణం చేస్తుంది అని అంటే called Apolliacum. అపోలియాకం అన్నటువంటి అపోలియాకం అన్న స్థలము గుండా ఇది ప్రయాణం చేస్తుంది. When they were digging to make way for the tube, ఈ ట్యూబ్ కొరకు వారు లోతైన అడుగులోనికి భూమిని త్రవ్వుతున్నప్పుడు they found the remains of the god Apollyon. వీరు అపోలియో అన్నటువంటి ఒక దేవుని దగ్గర ఆగిపోయారు. They, like underground sometimes there'll be temples or things like that. చూడండి, మనం భూమిని త్రవ్వుతున్నప్పుడు క్రింద విగ్రహాలు గాని లేకపోతే గుడులు గాని కొన్నిసార్లు బయటపడుతుంటాయి. They discovered that the place was dedicated to the god Apollyon. వారు తవ్వుతున్నప్పుడు వారు కనుగొన్నటువంటి అపోలికం అన్నటువంటి స్థలం అపోలియన్ అన్న దేవుని కొరకు ఏర్పాటు చేయబడిన స్థలముగా గుర్తించారు. It was dedicated to the god Apollyon. ఇది అపోలియన్ అన్నటువంటి దేవునికి ప్రతిష్ఠించబడినటువంటి స్థలముగా గుర్తించారు. Do you know who the god Apollyon was? అపోలియన్ అన్నటువంటి దేవుడు ఎవరో తెలుసా? He is known as the destroyer. ఇతను నాశనం చేయువాడు అని పేరు కలిగినటువంటి వాడు. Do you know who else is known as the destroyer? నాశనం చేసేటువంటి వాడు ఇంకెవరో తెలుసా? This one, right, in their mythology. వారి యొక్క విశ్వాసములో ఈ యొక్క పేరు మనం ఇందాక చెప్పుకున్నటువంటి పేరు, అతను కూడా నాశనం చేసేటువంటి వాడు. Right, do you know that? నీకు ఆ సంగతి తెలుసా? He is the destroyer. అన్ని భస్మం చేసేటువంటి వాడు. Well, I'll write it down here for you to know. అర్థమైందా? That's a destroyer. And Apollyon is the same god. ఈ అపోలియన్ అన్నటువంటి వాడు అదే దేవుడు అని మనం అర్థం చేసుకోవాలి. Why is this interesting? ఎందుకు ఇది ఆసక్తికరమైనటువంటి విషయం? 2 gods, both of them destroyers. మరి ఈ ఇద్దరు దేవుళ్ళు నాశనం చేసేటువంటి వారే. Let me tell you something. మీకు ఒక విషయాన్ని చెప్తున్నాను. Let me ask you something. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. Did you know that the word Apollyon is there in the Bible? అపోలియన్ అన్నటువంటి మాట బైబిల్లో ఉంది, మీకు తెలుసా? Look at Revelation chapter 9. అపోస్తలుల ప్రకటన గ్రంథం 9వ అధ్యాయంలోనికి మీరు రండి. Revelation chapter 9, and let's read verses 1. Let's read verse 1. మరి ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం మొదటి వచనం. 5వ దూత బూర ఊదినప్పుడు ఆకాశము నుండి భూమి మీద రాలిన ఒక నక్షత్రమును చూచి తిని అగాధం యొక్క తాళపు చెవి అతనికి ఇయ్యబడెను. Who is this? ఇతను ఎవరు? Look at verse 11. 11వ వచనం చూడండి, అర్థమవుతుంది. పాతాళపు దూత వాటిపైన రాజుగా ఉన్నాడు. హెబ్రీ భాషలో వానికి అబద్దోనని పేరు, గ్రీసు దేశ భాషలో వాని పేరు అపొల్లియోను. అంటే ఫుట్ నోట్స్లో ఇచ్చాడు, నాశనము చేయువాడు. The Bible talks about this God. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ కూడా ఈ అపోలియోన్ అన్న దేవుని గురించి మాట్లాడుతుంది. Let me show you who this Apollyon is according to the Bible.
పరిశుద్ధ గ్రంథ ఆధారముగా అసలు ఈ అపోలియన్ అన్నటువంటి వాడు ఎవడో మనం చూద్దాం. Look at 2 Thessalonians chapter 2. రెండవ తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయం. Look at verse 3. 3వ వచనాన్ని మనం చూద్దాం. మొదట భ్రష్టత్వం సంభవించి నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు. You see the word there, son of perdition. నాశన పాప పురుషుడు అన్నటువంటి మాటను అక్కడ గమనించారా? No, son of perdition. నాశన పాత్రుడు. The Greek word there for perdition is Apollyon. మరి నాశన పాత్రుడు అన్నటువంటి మాటకు అర్థం ఏంటంటే అపోలియన్ అన్నటువంటి అర్థం in the Greek language. గ్రీకు భాషలో. So the Greek word Apollyon is translated as perdition. Perdition means destruction. మరి అపోలియన్ అన్నటువంటి గ్రీకు మాటకు అర్థం ఏంటంటే నాశనపుత్రుడు అని అర్థం. Do you think it's a coincidence that this tube that can really destroy the world went through a place called Apollyon? చూడండి, ఈ ట్యూబు మరి ప్రయాణం చేస్తున్నప్పుడు ఈ అపోలియన్ అన్నటువంటి స్థలంలోనికి వెళ్ళటం ఇదంతా ఒక కోఇన్సిడెంట్ అని మనం అనుకుంటున్నామా? Do you think it's a coincidence that they have this statue outside? ఈ యొక్క సన్ అన్నటువంటి సంస్థ దగ్గర ఈ యొక్క విగ్రహం, మనం ఇందాక పేరు పలికినటువంటి ఆ విగ్రహం కూడా ఉండటం, అది కూడా కోఇన్సిడెంట్ అనుకుంటున్నామా? Do you think it's a coincidence that their symbol or logo is 666? వారి లోగో కూడా మరి 666 అర్థం వచ్చేటువంటి విధముగా ఉన్నది కనుక ఇది కూడా కోఇన్సిడెంట్ అని అనుకోగలమా? Apollyon is none other than the Antichrist. అపోలియన్ మరెవరో కాదు, క్రీస్తు విరోధి. According to 2 Thessalonians 2:3. రెండవ తెస్సలోనిక 2వ అధ్యాయం 3వ వచనం ప్రకారం ఈ అపోలియనే మరి క్రీస్తు విరోధిగా ఉన్నటువంటి వాడు. Where is the Antichrist today? మరి ఈ రోజు క్రీస్తు విరోధి ఎక్కడ ఉన్నాడు? According to the Bible. బైబిల్ ప్రకారముగా ఈ నాశనపుత్రుడు లేక క్రీస్తు విరోధి ఎక్కడ ఉన్నాడు? Well, in the first 3.5 years, మొదటి శ్రమల కాలంలో మొదటి 3.5 సంవత్సరాలు he appears as a great savior. ఆయన ఒక గొప్ప రక్షకుడిగా ప్రజలకు అగుపడతాడు. But in the second half of the tribulation, రెండవ భాగంలో అంటే శ్రమల కాలంలో రెండవ 3.5 సంవత్సరాల్లో he ascends out of the bottomless pit. ఆయన మరి Bottomless pit. మరి పాతాళంలో నుండి పైకి వచ్చినటువంటి వాడిగా కనబడతాడు. Look at Revelation chapter 17 and verse 8. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చూద్దాం. We'll read verses 7 and 8. 7 నుండి మనం చదువుదాం. ప్రకటన గ్రంథం 17:7 నుంచి. ఆ దూత నాతో ఇట్లా, నేను నీవేలా ఆశ్చర్యపడితివి? ఈ స్త్రీని గుర్చిన మర్మమును, 7 తలలను 10 కొమ్ములను కలిగి దాని మోయిచున్న క్రూర మృగమును గుర్చిన మర్మమును నేను నీకు తెలిపెదను. నీవు చూచిన ఆ మృగము ఉండెను గాని ఇప్పుడు లేదు. అయితే అది అగాధ జలములో నుండి పైకి వచ్చుటకును నాశనమునకు పోవుటకును సిద్ధముగా ఉన్నది. భూనివాసుల్లో జగదుత్పత్తి మొదలుకొని జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగముండెను గాని ఇప్పుడు లేదు. అయితే ముందుకు వచ్చుచున్న సంగతి తెలుసుకొని ఆశ్చర్యపడుదురు. You see the word perdition there? Again it's Apollyon. మరి అక్కడ కూడా నాశనమును అన్నటువంటి మాట వాడాడు. దానికి అర్థం ఏంటంటే అపోలియన్ అన్నటువంటి అర్థం. The Antichrist is in the bottomless pit. అంటే క్రీస్తు విరోధి ఎక్కడ ఉన్నాడు? అగాధ జలములో, పాతాళంలో ఉన్నాడు. He will ascend out of the bottomless pit. ఆ అగాధములో నుండి వాడు పైకి లేచి వస్తాడు. Now let me give you briefly a little bit of understanding about the spiritual world. మరి ఈ ఆత్మ మండలమును గురించి కొంత అవగాహన మీకు ఇవ్వాలని ఆశపడుతున్నాను. Now we have already seen that there are 3 heavens. 3 ఆకాశాలు ఉన్నాయని మనం నేర్చుకున్నాం. You can go here. మనము ఈ మొదటి ఆకాశం వరకు వెళ్ళవచ్చు. You can go to the second one. ఈ గ్రహాలు ఉన్నటువంటి ఆకాశం వరకు కూడా మనం వెళ్ళొచ్చు. But you can't go to this third one. ఈ 3వ ఆకాశంలోనికి మనం వెళ్ళలేం. Because that's a spiritual dimension. ఎందుకనగా ఇది ఆత్మ సంబంధమైనటువంటి కోణం. You just cannot go. You cannot enter. You don't know how to go. ఈ 2 ఆకాశాల్లోనికి వెళ్ళినట్టుగా ఇందాక దైవజనులు చెప్పినట్టు ఏదో రాకెట్ వేసుకొని మనం వెళ్ళిపోయేటువంటి స్థలం కాదు ఇది. In the same way, అదే రీతిగా there is another spiritual dimension. మరి ఇంకొక ఆత్మ సంబంధమైనటువంటి మండలం, మరొక ఆత్మ సంబంధమైన కోణం ఉన్నది. Now this, let's say, is the earth.
ఇలా చెప్పుకుందాం, ఇది భూమి అనుకుందాం. Right? So this is where our Lord died. ఈ భూమి మీద మన ప్రభువైన యేసుక్రీస్తు చనిపోయాడు. And when a man dies, his body goes to the grave. మరి మనిషి చనిపోయినప్పుడు అతని శరీరము మరి సమాధిలోనికి వెళ్ళిపోతుంది. Right? Our Lord's body was kept in the tomb. మరి యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయినప్పుడు ఆయన దేహము మరి సమాధిలో పెట్టబడింది. The spirit goes back to God always. ఇప్పుడు ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి? దేవుని దగ్గరికి వెళ్ళాలి, ఎప్పుడు వెళుతున్నట్టుగానే. So the body goes to the grave. శరీరము సమాధిలోనికి వెళ్ళిపోయింది. Spirit goes back to God. ఆత్మ మరి దేవుని యొద్దకు వెళ్ళింది. But what about the soul? మరి ప్రాణం ఎక్కడుంది? The soul goes, if it's saved, to heaven. రక్షించబడినటువంటి ప్రాణము పరలోకంలోనికి వెళ్తుంది. But the unsaved soul goes to another spiritual dimension. రక్షింపబడినటువంటి ప్రాణము మరొక ఆత్మ మండలంలోనికి వెళ్తుంది. And this is how it is. It is under the earth. ఇది భూమి క్రింద ఉన్నటువంటి విషయం. It's under your feet. అంటే నీ పాదాల క్రింద. Well, if you dig and go down, you cannot go inside it. ఓహో, ఇది భూమి క్రింద ఉంది కాబట్టి నేను తవ్వుకుంటూ వెళ్ళిపోతే ఈ స్థలానికి వెళ్ళిపోతానేమో అనుకోవడానికి వీల్లేదు. You cannot go there. It's a spiritual dimension. ఇది ఆత్మ సంబంధమైనటువంటి కోణం. ఇక్కడికి మనం ఏదో తవ్వేసుకుంటూ వెళ్ళిపోవడానికి అవకాశం లేదు. So, and I'm going to show you from the Bible about that. మరి ఈ స్థలాన్ని గురించి బైబిల్లో నుండి కూడా నేను మీకు ఆధారాలు చూపిస్తాను. Under the earth there are 3 places basically. భూమి క్రింద సాధారణంగా 3 స్థలాలు ఉన్నాయి. One is hell. ఒకటి నరకము. Another is paradise or Abraham's bosom. రెండవది అబ్రహాము రొమ్ము లేకపోతే పరదైసు అని పిలువబడే స్థలము. The third one is the bottomless pit. మరి మూడవ స్థలము పాతాళం, అగాధం. Separating hell and paradise. అనగా మరి నరకమును పరదైసును వేరు చేసేటువంటి మరొక స్థలం. There's also another place in hell called Tartarus. ఈ నరకంలోనే ఇంకొక ప్రత్యేకమైనటువంటి స్థలం అన్నది, దాన్ని టార్టరస్ అని మనం అంటాం. It is like a jail, a prison. We have seen that last time. ఇది ఎలా ఉంటుందంటే ఒక చెరలాగా, ఒక జైలు లాగా ఉంటుంది. మరి అది గడిచిన వారంలో కూడా మనం దేవుని వాక్యంలో చూసాం. The angels who sinned in the days of Noah are kept here in Tartarus. నోవాహు దినాల్లో దేవుని కుమారులుగా భూమి మీదకి వచ్చినటువంటి ఆ పడిపోయినటువంటి దూతలు వీరి చెరలో ఉన్నారు. In Greek mythology they are called Titans. గ్రీక్ మిథాలజీలో దీన్ని టైటన్స్ అని పిలుస్తారు. Right, so of course paradise is no longer under the earth. అయితే ఇప్పుడు పరదైసు భూమి క్రింద మాత్రం ఇప్పుడు లేదు. You remember the story of the rich man and Lazarus that Jesus spoke about in the Gospel of Luke? లూకా సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడినటువంటి ధనవంతుడు లాజరు సంఘటనలో He said that he died, the rich man died, and he was buried. మరి ధనవంతుడు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. Lazarus died, he was buried. మరి లాజరు కూడా చనిపోయాడు, అతను కూడా సమాధి చేయబడ్డాడు. Lazarus went to paradise. లాజరు పరదైసుకు వెళ్ళాడు. The rich man went to hell. మరి ధనవంతుడు నరకానికి వెళ్ళాడు. And he saw in paradise Lazarus in Abraham's bosom. మరి ఈ నరకంలో నుండి పరదైసులో మరి అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నటువంటి లాజర్ని ధనవంతుడు చూశాడు. And he said, Father Abraham, please send Lazarus over that he may dip his finger in water and touch my tongue. తండ్రివైన అబ్రహాము, ఇదిగో నీ రొమ్మున ఆనుకున్నటువంటి లాజర్ని నా దగ్గర పంపించు, అతను తన వ్రేలితో మరి నాకు నీళ్ళు ఇచ్చి దాహం తీరుస్తాడని చెప్పాడు. And what does Abraham say? అబ్రహాం ఏమని చెప్పాడు? He says it's not possible. అది సాధ్యం కాదని చెప్పాడు. There is a chasm between us. మరి ఈ నరకానికి లేకపోతే పరదేశకు మధ్య పెద్ద అగాధం ఉన్నది. That's the bottomless pit. అదే ఈ యొక్క అగాధ స్థలం. And this is where the Antichrist, the son of perdition, is. మరి ఇదే స్థలంలో నాశనపుత్రుడైనటువంటి క్రీస్తు విరోధి ఇప్పుడు ఉన్నాడు. Now remember what John said in Revelation chapter 17. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయంలో యోహాను ఏమని చెప్పాడు? The Antichrist, the son of perdition, నాశనపుత్రుడు, క్రీస్తు విరోధి, the beast. మరి మృగము. He was. ఎక్కడ ఉన్నాడు? ఇంతకు ముందు ఉన్న స్థలం. That means he existed before. He was alive before. ఇంతకు ముందు జీవించి ఉన్నటువంటి వాడు. Now he's not there. ఇంతకు ముందు జీవించున్నవాడు అక్కడ లేడు. But he will ascend out of the bottomless pit. ఆయన పాతాళంలో నుండి, అగాధ జలములో నుండి పైకి లేచి వస్తాడు. So
this is a spiritual dimension. అనగా ఇప్పుడు చెప్పబడుతున్నటువంటి ఈ స్థలం అంతా కూడా ఆత్మ సంబంధమైనటువంటి మండలం. You cannot just walk into it if you dig deep. మనం ఏదో ఇప్పుడు మరి భూమిని త్రవ్వుతూ కొన్ని స్థలాలకు వెళ్ళినట్టుగా ఆ స్థలానికి మనం వెళ్ళలేం. The deepest man ever went under the earth. మరి భూమి క్రింద మానవుడు వెళ్ళగలిగినటువంటి లోతైనటువంటి స్థలం ఏంటి అనంటే was accomplished in Russia. మరి రష్యా దేశంలో దీన్ని సాధించగలిగారు. They went the deepest ever in history. వారు ఏ మానవుడు వెళ్ళలేనంత లోతైన అగాధంలోనికి వెళ్ళారు. You can look it up, you'll find this online. మరి మీరు ఆన్లైన్ లో చూస్తే దాని గురించి మీరు తెలుసుకోగలరు. The engineers who worked on that dig, ఈ యొక్క అగాధంలోనికి ఏవైతే ఇంజనీర్స్ పని చేశారో they said this. వారు ఈ విషయాన్ని చెప్పారు. We heard sounds like we've never heard before in our lives. మేము మా జీవితంలో ఎప్పుడు విననటువంటి భయంకరమైనటువంటి శబ్దాలను మేము విన్నాం. It was like people were crying. ఆ శబ్దాలు ఎలా ఉన్నాయంటే ప్రజలు ఏడుస్తూ కేకలు వేస్తున్నటువంటి శబ్దాలుగా ఉన్నాయి. No language but mourning and grieving and crying. వారు ఏ భాషలో ఏడుస్తున్నారో అర్థం కావట్లేదు కానీ వారి ఏడుపులు పెడబొప్పులు కేకలు మాకు వినబడుతున్నాయి. They said that. వారు ఆ యొక్క శాస్త్రజ్ఞులు ఆ ఇంజనీర్స్ ఆ మాట చెప్పారు. These are engineers, these are not some uneducated people. వీళ్ళేదో విద్య లేనటువంటి వ్యక్తులు కాదండి, వీళ్ళు బాగా చదువుకున్నటువంటి ఇంజనీర్లు. But you cannot go to that place no matter how deep you dig. నీవెంత లోతుగా తవ్వుకుంటూ భూమి క్రిందికి వెళ్ళినా ఆ స్థలానికి మాత్రం నీవు చేరలేవు శరీరముతో. Let me show you why. ఎందుకు చేరలేమో చూపించనివ్వండి. Look at Psalm 78. 78వ కీర్తనలోనికి ఒకసారి రండి. 78వ కీర్తన. Psalm 78. We'll read verse 23. 78వ కీర్తన 23వ వచనాన్ని మనం చదువుదాం. 78:23. అయినను ఆయన పైనున్న ఆకాశములకు ఆజ్ఞాపించెను, అంతరిక్ష ద్వారములను తెరిచెను. ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను కురిపించెను. So here you have something called the doors of heaven. మరి ఆకాశములకు ద్వారములు, అంతరిక్ష ద్వారములు అన్నటువంటి మాట మనం చూస్తున్నాం. In the King James Bible it says the doors of heaven. కింగ్ జేమ్స్ బైబిల్లో ఆకాశ ద్వారములు అని వ్రాయబడి ఉంటుంది. There are doors. You know, you should believe what the Bible says. బైబిల్ చెప్తున్న ప్రతి మాటను మనం ఖచ్చితంగా నమ్మవలసిందే. You should not say, oh, how can it be doors? ఆకాశానికి బైబిల్ చెప్పినంత మాత్రాన ఆకాశానికి తలుపులు ఎలా ఉంటాయి అని మనం కొట్టి పడేయడానికి వీల్లేదు. You should never think you're smarter than the God who created everything. సృష్టి అంతని సృజించినటువంటి సృష్టికర్త అయిన దేవుని కంటే మనం తెలివిగలవారమని ఎప్పుడు అనుకోకూడదు. You know what many Christians do? చాలా మంది క్రైస్తవులు ఏం చేస్తారు తెలుసా? When they read something like this, ఆకాశపు ద్వారములు అన్నటువంటి ఇలాంటి మాటను చదివినప్పుడు they'll think, oh, it's just a spiritual thing, it's not real. ఇదేదో ఆత్మ సంబంధమైన మాట ఏదో దేవుడు చెప్పాడు, ఇది వాస్తవంగా ఉండదు అనుకుంటారు. So they'll spiritualize it. వారు దాన్ని ఆత్మీయంగా పోల్చి మాట్లాడేస్తారు. Let me remind you of something you all might know very well. మీ అందరికీ బాగా తెలిసినటువంటి ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. In the book of Malachi, మలాకీ గ్రంథములో what does God say? దేవుడు ఏమని చెప్పాడు? If you tithe, మీరు దశమ భాగమును ఇచ్చినప్పుడు, that's right. ఏమని చెప్పాడు? ఆకాశ వాకిలు తెరిచి పట్టజాలనంత విస్తారంగా దీవిస్తానన్నాడు. And you were thinking, oh, it's just a spiritual thing, not real. మనం అది చదివినప్పుడు ఏమనుకున్నాం? ఇది ఆత్మ సంబంధంగా దేవుడు ఏదో మాట్లాడాడు, ఎక్కువ ఆశీర్వాదం గురించి ఏమైనా మాట్లాడేమో అనుకుంటాం. You think of the blessing, but you don't ever think of the door, right? ఆయన ఇచ్చే ఆ విస్తారమైన ఆశీర్వాదం గురించి ఆలోచిస్తాము కానీ ఆయన చెప్పిన ఈ ఆకాశ ద్వారాన్ని గురించి మనం ఆలోచించాం. We don't care about that. Who cares if there's a door or not? ఆకాశంలో ద్వారం ఉంటేంది లేకపోతే ఏంటి అని మనం అనుకుంటాం. When the Bible says something, you must take notice. బైబిల్ ఏదైనా విషయం చెప్పింది అంటే దాన్ని ఖచ్చితంగా పరిగణలోనికి తీసుకోవాలి. Again, remember when God destroyed the earth with a flood. దేవుడు జలప్రళయం ద్వారా భూమిని నాశనం చేసినప్పుడు You know what it says? ఏమని రాయబడింది తెలుసా? He opened the windows of heaven. ఆయన ఆకాశపు ద్వారములు తెరిచాడు. Right? And then the waters fell down. ఆకాశపు ద్వారములు తెరవబడినప్పుడు మరి జలప్రళయం భూమి మీదకి వచ్చింది. Now I don't have the time
to get deep into this. వాటిని లోతుగా చెప్పడానికి మనకు సమయం లేదు కానీ Maybe in some other context, some other day. మరొక సందర్భంలో మరొక బైబిల్ స్టడీలో ఒకవేళ నేను చెప్తానేమో. But you see, the third heaven is separated from the second heaven with a body of water. మరి మూడవ ఆకాశము రెండవ ఆకాశం నుండి ప్రత్యేకపరచబడింది. ఎలాగనంటే జలముల ద్వారా. Did you know that there is water in heaven? ఆకాశంలో నీళ్లు ఉన్నాయన్న సంగతి మనకు తెలుసా? We think that Noah's flood happened because it just rained normally like how it rains today. మరి ఈ రోజుల్లో వర్షం పడినట్టుగా ఏదో సర్వసాధారణంగా నోవాహు కాలంలో కూడా వర్షంలాగా జలప్రళయం వచ్చిందేమో అని మనం అనుకుంటాం. Such a rain cannot submerge the whole earth. అలా వచ్చేటువంటి ఇప్పుడు వస్తున్నటువంటి వర్షానికి అలాంటి వర్షం ద్వారా భూమి అంతా నాశనం అవుతుందంటారా? Now you see, let's say this is God's throne. ఇది దేవుని యొక్క సింహాసనం అని మనం అనుకుందాం. Right, it's surrounded by a rainbow. ఇది మరి ఇంద్రధనుస్సుతో కప్పబడినట్టుగా ఉన్నది. And the Bible says that before his throne there is a sea of glass. దేవుని సింహాసనం ఎదుట స్ఫటికం వలె కనబడుతున్నటువంటి ఒక జలములు ఉన్నాయి. You know what a sea of glass is? ఈ స్ఫటికం లాగా కనబడుతున్నటువంటి సముద్రం ఏంటో తెలుసా? Can anyone tell me? Just imagine in your mind, how would a sea of glass look? మరి స్ఫటికం వలె మరి ఈ గాజు వలె కనబడుతున్నటువంటి సముద్రం ఏంటి అని ఒకసారి ఊహించుకోండి. That's right. Eyes. అవి నేత్రములు. Icy. మరి మంచు. You know, eyes when it is, in that frozen condition looks like glass. ఈ యొక్క ఐస్ ఎప్పుడైతే మరి కనబడుతుందో అది ఎలా ఒక అద్దంలాగా కనబడుతుంది. So one layer under God's feet is a sea of glass. దేవుని పాదాల క్రింద ఒక లేయర్ ఎలా ఉంటుందంటే ఒక మరి గాజులాగా ఉన్నటువంటి జలములు ఉన్నాయి అక్కడ. So you read in the book of Revelation and other places there were multitudes standing on a sea of glass. మరి ప్రకటన గ్రంథంలోను ఇతర పుస్తకంలోను మనం చదువుతాం గొప్ప సమూహము ఆ యొక్క సముద్రం ఆ జలముల ఎదుట నిలబడి ఉన్నారు. Not only is there a frozen top, ఇదేదో ఒక మరి మంచు గడ్డలాగా ఉన్నటువంటి భాగం మాత్రమే కాదు, there is an ocean up there. అక్కడ ఒక సముద్రము కూడా ఉన్నట్టుగా బైబిల్ చెప్తూ ఉన్నది. This ocean is not like a Pacific Ocean or Indian Ocean or Atlantic Ocean. ఈ సముద్రము మన ప్రపంచంలో ఉన్నటువంటి అట్లాంటిక్, పసిఫిక్ ఇలాంటి మహాసముద్రం లాంటిది కాదు. These oceans of the earth will look like a drop of water before them. ఈ యొక్క మన చుట్టూ ఉన్నటువంటి సముద్రాలు దేవుని ఎదుట ఉన్న సముద్రంతో పోలిస్తే అదొక నీటి చుక్కలాగా మాత్రమే ఉన్నటువంటి సముద్రాలు. So there is water. కనుక ఇక దేవుని ఎదుట విస్తారమైన జలములు ఉన్నాయి. You read about this in Genesis chapter 1 verse 2. ఆదికాండం 1:2 ఈ మాటను మనం చదువుతాం. You read there that the earth was without form and void and darkness was upon the face of the deep. భూమి నిరాకారముగాను శూన్యముగాను మరి చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను. That water is not the water of oceans on the earth. ఈ అగాధ జలం అని అంటే ఏదో సముద్రంలో ఉన్నటువంటి నీళ్ళ గురించి మాట్లాడట్లేదు. This is a huge body of water that separates God's throne room from the rest of the universe. ఇది ఎంత పెద్ద జలము లేక సముద్రం అని అంటే దేవుని సింహాసనం నుండి మిగతా భాగాన్ని మరి చాలా అధికముగా అది వ్యత్యాసాన్ని కలిగి ఉన్నటువంటిది. And this is the second heaven. ఇది రెండవ ఆకాశం. దాని తర్వాత Right, in the second heaven you have the planets, the earth, the sun, the moon, the stars. మనం చెప్పుకున్నట్టుగా రెండవ ఆకాశంలో సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, వివిధ గ్రహాలన్నీ కూడా ఉంటాయి. Right, so God's dwelling place is the first heaven. దేవుడు నివసించేటువంటి స్థలం మొట్టమొదటి third మూడవ ఆకాశం. And the first heaven is the sky above us. మరి ఆ తర్వాత మన పైన ఉన్నటువంటిది మొట్టమొదటి ఆకాశం. So there is a great body of water. కనుక ఇక్కడ విస్తారమైనటువంటి జలములు ఉన్నాయి. And under that great deep there are clouds. ఈ జలముల క్రింద మరి మేఘాలు ఉన్నాయి. You'll read about it in the book of Job. మరి యోబు గ్రంథంలో ఈ మేఘాల గురించి మనం చదువుతాం.
they keep that water up. They don't allow it to fall down. ఈ మేఘములు ఆ నీటిని పట్టుకొని ఉంటాయి, అవి క్రిందికి రాకుండా. These are not the clouds that you see with your eyes. మనం ఆకాశంలో చూస్తున్నటువంటి మేఘాలు కాదు ఈ మేఘాలు. Again, I'm not showing you the verses because I just want to briefly give you an idea of this. వచనాలన్నీ చూపించట్లేదు, మీ అవగాహన కొరకు నేను ఫ్లోలో ఈ మాటలు చెప్పుకుంటూ వెళ్తున్నాను. So when God opened the windows of heaven, this water came and fell on the earth. దేవుడు ఆకాశపు తుమ్ములను ద్వారములు తెరిచినప్పుడు ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఆ జలములు భూమి మీదకి వచ్చాయి. Not normal rain that comes from rivers and other places and gets into the clouds and then comes down to the earth. మరి సముద్రంలో నుంచి ఆకాశంలోనికి మేఘాల్లోనికి వెళ్ళినటువంటి నీరు భూమి మీదకి వచ్చినట్టుగా వచ్చేటువంటి వర్షం కాదు ఇది. It's not possible. అది అలా సాధ్యం కాదు. ఆ చిన్న వర్షం దగ్గర భూమి నాశనం అవటం సాధ్యం కాదు. This is that great deep. ఇది చాలా లోతైనటువంటి నీరు. That the earth was submerged in it in Genesis chapter 1 verse 2. ఈ విస్తారమైన జలములు భూమి మీదకి వచ్చినప్పుడు భూమి అంతా కూడా మునిగిపోయింది. You'll read about it in 1 Peter chapter 2 Peter 3 as well. 2 పేతురు 3వ అధ్యాయంలో కూడా ఈ విషయాన్ని మనం చదువుతాం. So to go there you can't just take a rocket and go, as I've said. కాబట్టి నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఆ స్థలానికి 3వ ఆకాశానికి వెళ్ళటానికి ఏదో రాకెట్ తీసుకొని వెళ్ళిపోయినట్టుగా వెళ్ళిపోతాను అనుకుంటే కుదరదు. There are doors. అక్కడ ద్వారాలు ఉన్నాయి. All right, there are doors to this place. ఆ స్థలమునకు వెళ్ళటానికి ద్వారాలు ఉన్నాయి. There are windows. మరి కిటికీలు కూడా ఉన్నాయి. This is a spiritual dimension. ఇది ఆత్మ సంబంధమైనటువంటి కోణంలో ఉన్నటువంటి ద్వారములు. Right, we have just read in Psalm 78 verse 23. 78వ కీర్తన 23వ వచనంలో మనం ఇందాక చదివాం. That he opened the doors of heaven. ఆయన ఆకాశపు తలుపులను తెరిచాడన్నటువంటి మాటను విన్నాం. Look at Psalm 24. 24వ కీర్తనలోనికి ఒకసారి రండి. And verse 7. 24వ కీర్తన 7వ వచనం. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తుకొనుడి. You see that? It says, lift up your heads, O ye gates. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి అన్న మాటను చూడండి. And the King of glory shall come in through the door. మహిమగల రాజు ఈ గుమ్మములో నుండి మరి ఈ తలుపులో నుండి ప్రవేశిస్తాడు. Right? Shall I show you more verses? ఇంకా అనేకమైన వచనాలు చూపించాలంటారా? Another one that comes to mind is Song of Solomon chapter 2. మరి పరమగీతాలు 2వ అధ్యాయంలో మనం చూస్తే Look at verse 9. పరమగీతాలు 2వ అధ్యాయం 9వ వచనాన్ని ఒకసారి చూడండి. నా ప్రియుడు ఎర్రివలె ఉన్నాడు, లేడి పిల్లవలె ఉన్నాడు, అదిగో మన గోడకు వెలిగానతడు నిలుచుచున్నాడు, కిటికీ గుండా చూచుచున్నాడు, కిటికీ కంత గుండా తొంగి చూచుచున్నాడు. What do you think this is? ఈ కిటికీ ఏంటి అనుకుంటున్నారు? You think this is some window in some building? ఏదో ఒక బిల్డింగ్లో ఉన్నటువంటి ఇట్లాంటి విండోస్ అనుకుంటున్నారా? No, this is talking about Jesus Christ. ఇది యేసుక్రీస్తుని గురించి మాట్లాడుతున్నటువంటి మాట. And it says that he's behind the wall. ఆయన గోడకి అవతలి వైపు ఉన్నాడు. He looks forth through at the windows. అదిగో మన గోడకు వెలిగా ఉన్నాడు, కిటికీ గుండా చూచుచున్నాడు. He shows himself through the lattice. కిటికీ కంత గుండా తొంగి చూస్తున్నాడు. This is, by the way, this passage from verse 9 to 14 is talking about the rapture of the church. మరి ఈ 2వ అధ్యాయం 9 నుండి 14 వరకు సంఘం ఎత్తబడటానికి గురించి వ్రాయబడినటువంటి మాటలు. So just before he comes, he's there looking through the window. ఆయన సంఘాన్ని తీసుకొనడానికి రాకముందు ఆయన కిటికీలో నుండి తొంగి చూస్తున్నాడు. All you have to do is believe what the Bible says, that's all. మనం చేయాల్సిన పనుల్లో బైబిల్ ఏం చెప్తుందో దాన్ని మనం నమ్మాలి. Now let me tell you something else. మరొక విషయాన్ని మీతో చెప్తున్నాను. Not only are there doors and windows to heaven, which is a spiritual realm, మరి పరలోకానికి ఆత్మ మండలంలో ఉన్నటువంటి అంటే ఆత్మ కోణంలో ఉన్నటువంటి ద్వారాలు కిటికీలు మాత్రమే ఉండడం కాదు, but even to the underworld there are doors and windows. మరి భూమి క్రింద ఉన్నటువంటి ఈ స్థలాలకు కూడా మరి కిటికీలు ద్వారాలు ఉన్నాయి. Did you know that? ఆ సంగతి మీకు తెలుసా? I'll tell you why I'm talking about this if you're lost. You know, it looks like I went somewhere out of context. ఈ తలుపుల గురించి కిటికీల గురించి చెప్తున్నాడు, మన సబ్జెక్ట్ ఎటో పోతుంది,
నేను తప్పిపోయాను అని మీరు అనుకుంటున్నారేమో. Absolutely ఇవన్నీ ఎందుకు not. చెప్తున్నానో మీకు అర్థమవుతుంది. You see that? The Bible says there are doors and gates to go down into the underworld. ఈ పాతాళ లోకమునకు కూడా ద్వారములు కిటికీలు ఉన్నాయి. Look at Job chapter 38. యోబు గ్రంథం 38వ అధ్యాయాన్ని చూడండి. Job 38 and verse 17. యోబు గ్రంథం 38వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చూద్దాం. యోబు గ్రంథం 37:17. మరణ ద్వారములు నీకు తెరవబడిన మరణాంధకార ద్వారములు నీవు చూచితివా? You have the doors of death, మరణ ద్వారములు ఉన్నాయని or the చెప్తున్నాడు. gates of death, మరి మరణ ద్వారములు ఉన్నాయి, or the doors of the shadow of death. మరణాంధకార ద్వారములు కూడా ఉన్నాయి. Now you see, death is a reference to paradise. మరి ఇక మరణము అనేటువంటిది పరదేశుని గురించి మాట్లాడుతున్నటువంటి మాట In the Old Testament. పాత నిబంధన గ్రంథంలో. And then of course in the book of Revelation it's a reference to hell. మరి ప్రకటన గ్రంథంలో చూస్తే అది నరకముని గురించి చెప్పబడినటువంటి మాట. And it says there are gates or doors to go down to death. ఈ మరణానికి కూడా ద్వారములు ఉన్నాయి అని చెప్పబడింది. In your Telugu Bible, మీ తెలుగు బైబిల్లో this underworld ఈ యొక్క భూమి క్రింద ఉన్నటువంటి ప్రపంచం has a word for it. దానికి కూడా ఒక మాట ఉన్నది, పాతాళం. But unfortunately many times even when hell is mentioned it uses the word underworld. మరి నరకమును గురించి మాట్లాడుతున్నప్పుడు కూడా బైబిల్లో కొన్నిసార్లు పాతాళ లోకం అన్నటువంటి మాటనే వాడబడింది. That's not right. అది సరైనటువంటి పదం కాదు. The underworld has all these places. ఈ పాతాళ లోకములో, భూమి క్రింద ఉన్నటువంటి పాతాళ లోకంలో ఈ 3 స్థలాలు ఉన్నాయి. Sometimes when you're preaching to an unsaved person, రక్షించబడినటువంటి వ్యక్తికి మనం ఎప్పుడైనా సువార్తను ప్రకటిస్తున్నప్పుడు, will you say to him, if you don't believe in Jesus you'll go to the underworld? నీవు యేసుక్రీస్తుని నమ్మకపోతే నువ్వు పాతాళ లోకంలోనికి వెళ్తావు అని చెప్తామా? He'll say, oh, that sounds very exciting, I want to take this adventurous trip. అతను అనుకుంటాడు, ఓహో ఇదేదో అద్భుతమైన స్థలం లాగా ఉన్నది, విహారయాత్ర లాగా నేను అక్కడికి వెళ్తానని అనుకుంటాడు. No, we say you'll go to hell. మనం ఏమని చెప్తాం? నువ్వు నరకానికి వెళ్తావు అని మనం చెప్తాం. Because in the underworld hell is there, bottomless pit is there, and death is there. ఈ భూమి క్రింద ఉన్నటువంటి లోకములో మరి నరకం ఉన్నది, మరి అగాధం ఉన్నది, పరదేశం ఉన్నది. And they have gates to go to any of these places. ఈ 3 స్థలాల్లో వెళ్ళటానికి కూడా ద్వారములు ఉన్నాయన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. Right, in Job 38 we have seen the doors of death. మరి 38వ అధ్యాయం 17వ వచనంలో యోబు గ్రంథంలో చూసినట్టుగా మరణ ద్వారములు అన్న మాట చూసాం. I can show you at least 10 or 15 verses. దాదాపు 10-15 వచనాలు మీకు అలా చూపించగలను. I'll just show you one more which you're all familiar with but you forgot. మీ అందరికీ బాగా పరిచయం ఉన్నటువంటిది మీరు మర్చిపోయినటువంటి వచనాన్ని చూపెడతాను. Look at Matthew 16 and verse 18. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనంలోనికి ఒకసారి రండి. Probably here your Telugu Bible is not translated correctly. మరి తెలుగు బైబిల్లో అది అంత సరిగా తర్జుమా చేయబడలేదు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘము కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నీతో చెప్పుచున్నాను. In the King James Bible it says, and I will build my church and the gates of hell shall not prevail against. నరక ద్వారములు నీ ఎదుట నిలువనేరవు అని కింగ్ జేమ్స్ బైబిల్లో ఉంది. We always spiritualize it, right? మనం దీన్ని ఎప్పుడు కూడా ఆత్మ సంబంధంగానే మనం మాట్లాడుతూ ఉంటాం. But you see there is a literal hell, అనగా అక్షరార్థముగా నరకం అనేటువంటిది ఉన్నది. and that hell has a literal door and gate. అక్షరార్థముగా నరకానికి ద్వారములు ఉన్నాయి. So now I hope this is clear. మరి ఇప్పుడు ఈ తలుపుల గురించి మీ అందరికీ స్పష్టంగా అర్థమైందని అనుకుంటున్నాను. There is a spiritual gate to go into the third heaven. పరలోకంలోనికి అనగా 3వ ఆకాశంలోనికి వెళ్ళటానికి ఆత్మ సంబంధమైన తలుపులు ఉన్నాయి. There are windows in heaven. కిటికీలు కూడా ఉన్నాయి. And by the way, if you have never heard this, maybe another time I will explain this, but the shape of the universe is like this, like a pyramid. మరి సృష్టి యొక్క ఆకారం అంతా కూడా, అంటే ఈ విశ్వం యొక్క ఆకారం అంతా కూడా ఎలా ఉంటుందంటే ఒక పిరమిడ్ లాగా ఉంటుంది. All right, so this is how it is. మరి ఇక విశ్వం యొక్క ఆకారం ఈ పిరమిడ్ లాగా ఉంటుంది. And it has doors and gates to go to the third heaven. ఈ
ఈ మూడవ ఆకాశంలోనికి వెళ్ళటానికి కిటికీలు తలుపులు ఉన్నాయి. And there are gates to go down into hell or paradise. అదే విధంగా భూమి క్రింద ఉన్నటువంటి లోకంలోనికి వెళ్ళటానికి కూడా మరి తలుపులు కిటికీలు ఉన్నాయి. Now let's get back to our subject. ఇప్పుడు మన సబ్జెక్ట్ లోనికి మనం తిరిగి వద్దాం. What were they doing with the Tower of Babel? ఈ బాబేలు గోపురం ద్వారా కట్టడం ద్వారా వాళ్ళు ఏం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు? Whatever they were trying to accomplish, వారు ఏదైతే సాధించాలని ప్రయత్నం చేస్తున్నారో is what CERN is trying to accomplish today. ఇప్పుడు CERN అనేటువంటి సంస్థ కూడా అదే విధానాన్ని అనుసరిస్తున్నది, అదే విజయం పొందడానికి ప్రయత్నం చేస్తుంది. So CERN is the modern technological equivalent of the Tower of Babel. ఈ నవీన యుగంలో మరి చేస్తున్నటువంటి CERN సంస్థ చేస్తున్నటువంటి ప్రయత్నం ప్రాచీన దినాల్లో బాబేలు గోపురం వారు చేసినటువంటి ప్రయత్నమే. Now remember what I told you about the Tower of Babel. బాబేలు గోపురం కట్టబడుతున్న సందర్భాన్ని గురించి నేను మీకు ఏం చెప్పాను జ్ఞాపకం తెచ్చుకోండి. Why did God confound the languages of the people in those days? దేవుడు బాబేలు గోపురం కడుతున్నప్పుడు అప్పుడు ఉన్నటువంటి ప్రజల భాషలను ఎందుకు తారుమారు చేశాడు? Why? ఎందుకు? Just because they were building a tall building? వీరేదో గోపురం కడితేనే దేవుడు భాషలను తారుమారు చేసేసాడా? So why didn't God do that in Malaysia or in Dubai or in మలేషియాలో పెద్ద పెద్ద గోపురాలు పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కడుతున్నప్పుడు, దుబాయ్లో కడుతున్నప్పుడు మరి దేవుడు ఎందుకు భాషల్ని తారుమారు చేయలేదు? Probably the Burj Khalifa is taller than the Tower of మరి Babel. బుర్జ్ ఖలీఫా అన్నటువంటిది బాబేలు గోపురం కంటే ఎత్తుగా ఉన్నటువంటిది. మరి దేవుడు అప్పుడు ఎందుకు దిగి వచ్చి నాశనం చేయలేదు? They were not just building a tower. ఏదో గోపురం కట్టాలి అన్న ఉద్దేశంతో వారు బాబేలు గోపురం కట్టలేదు. As I mentioned before, on top was a temple. ఈ యొక్క బాబేలు గోపురం మనకు పైన దేవాలయం ఒకటి ఉన్నదని మనం చెప్పుకున్నాం. And there they were trying to open the doors of the spiritual realm. అక్కడ నుంచి వారు ఈ ఆత్మ మండలం యొక్క తలుపులను తెరవటానికి ప్రయత్నం చేశారు. With witchcraft and magic. మరి ఈ యొక్క చీకటి శక్తుల ద్వారా లేకపోతే చాతబడి శక్తుల ద్వారా తలుపులు తెరవటానికి ప్రయత్నాలు చేస్తున్నారు. So that once again, like the days of Noah, the fallen sons of God can come back to the earth. కనుక మరి నోవాహు కాలం వలె వారు ఏమని ప్రయత్నం చేశారంటే మరలా దేవుని కుమారులు, పడిపోయిన దేవుని కుమారులు భూమి మీదికి దిగి వస్తారు అన్నటువంటి ప్రయత్నం. So that they could again teach them knowledge. మరలా దిగి వచ్చి వీరికి జ్ఞానాన్ని బోధిస్తారని వారు ప్రయత్నం చేశారు. That's why God said, let's destroy this project. అందుకే దేవుడు మాట్లాడుతూ చెప్పాడు, రండి మనం వెళ్ళి వీరి ప్రయత్నాన్ని నాశనం చేద్దామని చెప్పాడు. And he confounded the languages. వారు భాషల్ని తారుమారు చేసేసాడు. And they stopped building that. వారికి బాబేలు గోపురాన్ని కట్టడం నిలిపివేశారు. They were trying to open dimensional doors. ఈ యొక్క ఆత్మ మండలంలో ఆత్మ కోణంలో ఉన్నటువంటి తలుపులను తెరవటానికి చేసినటువంటి ప్రయత్నమే బాబేలు గోపురం. Now what is CERN doing? మరి ఇప్పుడు CERN అనేటువంటి సంస్థ చేస్తున్న ప్రయత్నం ఏంటి? Remember what I said, who is in the bottomless pit? ఈ యొక్క అగాధములో ఎవరు ఉంటున్నారు? The Antichrist. ఎవరన్నారు? యాంటిక్రైస్ట్. That means, and also remember, all these fallen angels from the time of Noah are there in hell. నోవాహు కాలంలో భూమి మీదికి దిగి వచ్చి పాపం చేసినటువంటి పడిపోయిన దూతలు కూడా ఎక్కడున్నారు? ఈ టాటరస్ అనేటువంటి స్థలంలో ఉన్నారు. We have already read that in Jude 6, in 2 Peter, 1 Peter. మరి యూదా పత్రికలో మొదటి 2 పేతురు పత్రికల్లో ఈ చరణ గురించి మనం చూసాం. They are trying to open dimensional doors that are under the earth. ఈ భూమి క్రింద ఉన్నటువంటి లోకంలోనికి వెళ్ళటానికి ఈ యొక్క ఆత్మ కోణంలో తలుపులు తెరవటానికి ప్రయత్నం చేస్తున్నారు. Yes, it is possible to do so. మరి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారంటే పాస్టర్ గారు నిజంగా తలుపులు తెరబడతాయంటే తెరవబడటానికి అవకాశం ఉన్నది. God won't allow it. దేవుడు దాన్ని అనుమతించడు. Just like he didn't allow them to do at the Tower of Babel. బాబేలు గోపురం పైనుండి వాళ్ళు చేసే ప్రయత్నాన్ని దేవుడు ఎలాగైతే అనుమతించలేదో ఈ CERN సంస్థ చేసినటువంటి ప్రయత్నాన్ని కూడా దేవుడు అనుమతించడు. But you see, the objective of these people is to open spiritual doors. అంటే వీరు చేసేటువంటి ఈ ప్రయత్నాలన్నిటి యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ ఆత్మ కోణంలో ఉన్నటువంటి తలుపులు తెరవబడాలి అని. So that those fallen angels and the son of perdition can come back to the earth. ఈ పడిపోయిన దూత చెరలో ఉన్నటువంటి పడిపోయిన దూతలు ఈ యొక్క నాశన పుత్రుడు
ఆ ద్వారాలు తెరబడితే ఖచ్చితంగా వారు తిరిగి వచ్చి మనకి జ్ఞానాన్ని బోధిస్తారు. In other words, they are trying to bring back the days of Noah. ఇంకొక మాటలో చెప్పాలంటే ఈ సన్ సంస్థ చేస్తున్న ప్రయత్నాలు ఏంటంటే నోవాహు దినాల్ని మరలా భూమి మీదకి తిరిగి తీసుకురావడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలు. That's why we are talking about it. అందుకొరకే మనం దీని గురించి మాట్లాడుతున్నాం. You see the efforts of fallen mankind. పడిపోయినటువంటి మానవుని యొక్క ప్రయత్నాలు చూడండి. How wicked and how rebellious they are against God. దేవుని ప్రణాళికలన్నిటికీ ఎంత వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. Calling themselves scientists. తమను తాము శాస్త్రజ్ఞులను పిలుచుకుంటున్నారు. But their religion, they have a religion. అయితే వారికి ఒక మతం ఉన్నది. And that is certainly not that which is found in the Bible. అయితే పరిశుద్ధ గ్రంథంలో అది ఖచ్చితంగా లేనటువంటిది. So what they are doing is trying to get the fallen ones to come back to the earth. ఈ పడిపోయినటువంటి దూతలు మరలా భూమి మీదకి తీసుకుని వచ్చేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. Because they know that they have a knowledge which mankind doesn't have. ఎందుకంటే ఈ పడిపోయిన దూతలకు మానవునికి లేనటువంటి అతీతమైన జ్ఞానం ఉన్నదని గ్రహించారు కాబట్టి. Remember what I said last time. మరి గడిచిన వారంలో నేను చెప్పాను, ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. We spoke about transhumanism. మరి ట్రాన్స్ హ్యూమనిజం గురించి మనం మాట్లాడుకున్నాం. That is making man beyond a human being. అంటే మానవుని కంటే, మానవ స్వభావం కంటే, అతని శక్తి కంటే అతీతమైనటువంటి మానవుని తయారు చేసేటువంటి విధానమే ఈ ట్రాన్స్ హ్యూమనిజం. We spoke about genetic engineering. జెనెటిక్ ఇంజనీరింగ్ గురించి మనం మాట్లాడాం. How they are trying to tweak the genome so that man could be more than a human being. మరి మానవుని కంటే అతీతమైనటువంటి శక్తిని కలిగి ఉండేటువంటి మనుషులను తయారు చేయాలని వారి యొక్క ప్రయత్నం. We spoke about artificial intelligence. అంతేకాకుండా AI గురించి మనం మాట్లాడాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి. Right? They are making use of all this and nanotechnology and all these things to make transhumanism possible. ఈ టెక్నాలజీని అంతటిని ఉపయోగించుకొని వారు చేస్తున్న ప్రయత్నం ఏంటంటే ఈ ట్రాన్స్ హ్యూమనిజం ని తీసుకుని రావాలని వారు ప్రయత్నం చేస్తున్నారు. Because that's exactly what happened in the days of Noah. నోవాహు కాలంలో జరిగినటువంటిది కూడా ఈ ట్రాన్స్ హ్యూమనిజం వంటిదే. Right, we have read in Genesis chapter 6. ఆదికాండం 6వ అధ్యాయంలో మనం దాని గురించి నేర్చుకున్నాం. And giants were born unto them. మరి దేవుని కుమారులు నరు కుమార్తెలను వివాహం చేసుకున్నప్పుడు మరి ఆజానుబాహులు జన్మించారు. They are not humans. వారు సాధారణమైనటువంటి మనుషులు కానే కాదు. They are beyond human. They are supermen. వారు మానవుల కంటే అతీతమైనటువంటి వారు, సూపర్ మ్యాన్స్ లాంటి వారు. They are trying to do that once again in this day and age that we are. మరొకసారి మరి వారు అదే ప్రయత్నాన్ని చేసి అలాంటి వారిని తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. The process has already started. As I've said, they have made many experiments. మరి ప్రాసెస్ ఎప్పుడో ఆరంభమైంది. దీని కొరకు ఎన్నో ఎక్స్పెరిమెంట్స్, పరిశోధనలు వారు చేశారు. But to perfect it, అయితే దాన్ని ఒక పర్ఫెక్షన్ లోనికి, పరిపూర్ణతలోనికి తీసుకొని రావడానికి they are trying to open those doors. ఇప్పుడు ఈ ఆత్మ మండల తలుపులను తెరవటానికి ప్రయత్నం చేస్తున్నారు. Now tell me, are we not living in the beginning of the days of Noah? మరి ఇప్పుడు చెప్పండి, నోవాహు దినముల యొక్క ఆరంభములో మనం జీవించటం లేదంటారా? And by the way, something very interesting. మరొక ఆసక్తికరమైన విషయం, CERN conducts its experiments over a short period of time every time. మరి ఈ CERN అనే సంస్థ వారు చేసేటువంటి పరిశోధన చాలా తక్కువ వ్యవధిలో వారు చేస్తూ ఉంటారు. Right, they make this LHC run for maybe 2 or 3 years. మరి ఈ LHC అనేటువంటిది, లార్జ్ హాడ్రన్ కొలిడార్ అనేటువంటిది 2 or 3 years. మరి 2 లేక 3 సంవత్సరాల సమయం వారు తీసుకుంటారు. And then they shut it down for servicing of all those machinery. మరి తర్వాత ఈ యొక్క మెషినరీ అంతటిని సర్వీసింగ్ చేయడానికి ఆ పని మరలా నిలిపివేస్తారు. And they upgrade their systems and things like that. మరలా వారి సిస్టమ్స్ ని అప్గ్రేడ్ చేసుకొని మరలా పని చేస్తారు. They had shut it down recently. వారు ఈ మధ్య కాలంలోనే వారి ప్రయత్నాన్ని ఆపారు, అంటే ఆ పనిని ఆపారు. And they started again this year. మరలా ఈ సంవత్సరం వారి ప్రయత్నాన్ని తిరిగి ప్రారంభించారు. 2024, you know when they started it again? 2024లో వారు ఎప్పుడు ఆరంభించారు తెలుసా? On April 8th. ఏప్రిల్ 8వ తేదీ
2024లో మరలా స్టార్ట్ చేశారు. You know what's significant about April 8th? ఏప్రిల్ 8 యొక్క ప్రత్యేకత ఏంటి? సంపూర్ణ సూర్యగ్రహణం. That was the day of the total solar eclipse. ఈ సంపూర్ణ సూర్యగ్రహణం వచ్చిన రోజునే మరలా వారు సర్న్ సంస్థ వారి పనిని ప్రారంభించారు. You think that's a coincidence? ఇదేదో కోఇన్సిడెంట్ అనుకుంటున్నారా? Oh, they just randomly chose that day and that day happened to be a solar eclipse. యాదృచ్ఛికంగా వారు ఆ దినమును సెలెక్ట్ చేసుకొని దాన్ని ప్రారంభించారు అనుకుంటున్నారా? No, I told you they are very occultic in nature. వారు ప్రకృతి సంబంధంగా చాలా మరి పర్టిక్యులర్గా ఉన్నటువంటి వారు. What I mean is, you know, they are connected to witchcraft and magic. వారు ఈ యొక్క చాతబడి చీకటి శక్తులకు చాలా సంబంధాన్ని కలిగి ఉన్నటువంటి వారు. That's why they chose that day. అందుకొరకే ఈ దినమును వారు ఎంపిక చేసుకున్నారు. They started it again. ఈ సంపూర్ణ సూర్యగ్రహణం రోజునే మరలా వారి పనిని పునః ప్రారంభించారు. It's running right now as we speak. మనం మాట్లాడుతుండగా ఇప్పుడు ఈ ప్రక్రియ అనేటువంటిది జరుగుతూనే ఉన్నది. Going through those 3 or 4 countries. నేను ఇంతకుముందు చెప్పినటువంటి ఈ 3 దేశాల గుండా ఇది జరుగుతూనే ఉన్నది. Going through that place called Apolliacum. అపోలియాకం అన్నటువంటి ఆ స్థలమును కూడా అది సందర్శిస్తుంది. Trying to bring back the son of perdition. ఈ అపోలియన్ అన్నటువంటి దేవుని అనగా ఈ క్రీస్తు విరోధిని నాశనపుత్రుని మరలా తీసుకుని రావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. Certainly we are living in the days of Noah. కాబట్టి ఇవన్నీ చదువుతుంటే నిశ్చయముగా మనం నోవాహు దినముల్లో నివసిస్తూ ఉన్నాము. That means the days of Noah have started already. అనగా నోవాహు దినములు మరి అంత్యకాలంలో చెప్పబడుతున్నటువంటి నోవాహు దినములు ఆల్రెడీ ఆరంభమైనవి. Everything is in motion, the process is in motion. అంటే ఈ యొక్క ప్రక్రియ అంతా కూడా కదలికలోనే ఉన్నది. That tells you that the rapture is very close. అనగా క్రీస్తు సంఘం పైకి ఎత్తబడటం అతి సమీపముగా ఉన్నది అని మనకు అర్థం అవ్వాలి. Now Jesus not only spoke about the days of Noah, he also spoke about the days of Lot. మరి యేసుక్రీస్తు ప్రభువారు నోవాహు దినాల గురించి మాత్రమే మాట్లాడటం కాదు, ఆయన లోతు దినముల గురించి కూడా మాట్లాడాడు. But we will keep that for next week. అయితే ఆ లోతు దినాలను గురించి మనం వచ్చే వారానికి మాట్లాడుకుంటాము. But I want to quickly talk about this war between Iran and Israel. ఇప్పుడు మనకున్నటువంటి సమయంలో ఇరాన్కి ఇజ్రాయెల్కి మధ్య జరుగుతున్నటువంటి ఈ యుద్ధాన్ని గురించి కొన్ని మాటలు చెప్పాలని ఇష్టపడుతున్నాను. Now in 2024, మరి 2024లో on March 24th, మార్చ్ 24వ తేదీ there was a penumbral lunar eclipse. That means the moon is not fully blacked out. మరి చంద్రుడు పూర్తిగా నలుపు కానటువంటి చంద్రగ్రహణం ఒకటి వచ్చింది. That means only a faint shadow of the earth falls on the moon. అనగా కేవలం కొంత భూమి యొక్క నీడ మాత్రమే చంద్రుడి మీద పడినట్టుగా. And the moon is visible. మరి ఆ చంద్రగ్రహణంలో చంద్రుడు స్పష్టంగా కనబడుతూనే ఉన్నాడు. But it is still a lunar eclipse. అయినప్పటికీ అది చంద్రగ్రహణమే. All right, so keep that date in mind. March 24th and 25th was the lunar eclipse. మార్చ్ 24, 25 అన్నటువంటి ఆ డేట్ ని గుర్తుపెట్టుకోండి, అది చంద్రగ్రహణం వచ్చిన రోజు. And we know that April 8th was the solar eclipse. మనకు తెలిసినట్టుగా గడిచిన 2 వారాల క్రితం మరి 8వ తేదీన సంపూర్ణ సూర్యగ్రహణం వచ్చింది. But there was something else significant that happened. మరి ఇంకొక ప్రత్యేకమైనటువంటి కార్యం ఒకటి జరిగింది. That was the feast of Purim. పూరీము పండుగ ఒకటి జరిగింది. How many of you know what that is? ఈ పూరీం పండుగ అంటే ఏంటో ఎంతమంది తెలుసు? It started on the 22nd. అది 22వ తేదీన ఆరంభమైంది. And 23rd together is the first day. 22, 23 మార్చ్ 22, 23 కలిపి మొదటి రోజు. That means sunset 22nd to sunset 23rd. 22వ రోజు సూర్యాస్తమయం నుండి మరి 23వ తేదీ వరకు. Then 23rd sunset to 24th. 23వ తేదీ సూర్యాస్తమయం నుండి 24వ తేదీ సూర్యాస్తమయం వరకు. The second day. రెండవ రోజు. So Purim is celebrated 2 days. You read about it in the book of Esther. మరి ఎస్తేరు గ్రంథంలో మనం చదివినట్టుగా పూరీం పండుగ 2 దినాలు జరుపబడుతుంది. Look at Esther chapter 9. ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయంలోనికి ఒకసారి రండి. The book of Esther chapter 9, we'll read verses 24 to 26. ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయం 24 నుండి మనం చదువుదాం. యూదులకు శత్రువగు హమ్మోదత కుమారుడైన అగగీయుడగు హామాను
యూదులను సంహరింపదలచి వారిని నాశనపరిచి నిర్మూలం చేయవలనని మరి పూరు అనగా చీకటి వేచి ఉండగా ఎస్తేరు రాజు ఎదుటికి వచ్చిన తరువాత రాజు అతడు యూదులకు విరోధముగా తలపెట్టిన చెడు యోచన తన తల మీదికే వచ్చినట్లుగా చేసి వాడును వాని కుమారులను ఉరికొయ్య మీద ఉరి తీయబడినట్లుగా ఆజ్ఞ వ్రాయించి ఇచ్చెను. కావున ఆ దినములు పూరు అన్నటువంటి పేరును బట్టి పూరీము అనబడెను. ఈ ఆజ్ఞలో వ్రాయబడిన మాటలన్నింటిని బట్టి ఈ సంగతిని బట్టి తాము చూచిన దాని అంతటిని బట్టి తమ మీదికి వచ్చిన దాని అంతటిని బట్టి యూదులకు ఈ 2 దినముల గురించి వ్రాయబడిన ప్రకారముగా ప్రతి సంవత్సరం వాటి నియామక కాలమును బట్టి వాటిని ఆచరించదమనియు ఈ దినములు తరతరముగా ప్రతి కుటుంబంలోనూ ప్రతి సంస్థానములోనూ ప్రతి పట్టణంలోనూ జ్ఞాపకం చేయబడినట్లుగా ఆచరించదమనియు పూరీము అను ఈ దినములను యూదులు ఆచరింపకయు తమ సంతతి వారు వాటిని జ్ఞాపకముంచుకొనియు మానకుండునట్లు నిర్ణయించుకొని ఆ సంగతిని మరిచిపోకుండానట్లు తమ మీదను తమ సంతతి మీదను తమతో కలిసికొనిన వారి మీదను ఇది ఒక బాధ్యతగా ఉండునని ఒప్పుకొనిరి. So this is the feast of lots. ఇది they cast lots. మరి లాట్స్ చిట్టీలు వేసేటువంటి ఇది. Why is it called that? ఎందుకు దాన్ని అలాగ పిలిచారు? Because we know హామాను cast lots to see when he should destroy the Jews. యూదులను ఎప్పుడు నాశనం చేయాలి, ఏ దినం నాశనం చేయాలని చీట్లు వేసి తెలుసుకున్నాడు. He started in the first month of Nisan. మరి నిస్సాను మొదటి మాసంలో ఆరంభించాడు. And every day he cast lots. ప్రతిరోజు ఇలాగ చీట్లు వేసేటువంటి వాడు. Right up till the 12th month Adar. మరి 12వ నెల వరకు అలాగ చీట్లు వేస్తూ వచ్చాడు. And he chose a day according to the lots. ఆయన చీట్లు వేసిన ప్రకారం ఒక దినమును ఏర్పాటు చేసుకున్నాడు. To kill all the Jews from India to Ethiopia, right? The Bible says. ఇండియా నుండి ఇథియోపియా వరకు 127 సంస్థానాల్లో ఉన్నటువంటి యూదులందరినీ చంపాలనుకున్నాడు. The only place in the Bible where India is found, praise God. మరి ఇండియా అన్నటువంటి మాట మరి ఎస్తేరు గ్రంథంలో మనం కనుగొంటాం. So we know what happened after that. దాని తర్వాత ఏం జరిగిందో మనకు తెలుసు. The role Mordecai and Esther played in reversing Haman's evil plot against మొర్దెకై అదే విధంగా ఎస్తేరు వారిద్దరూ ప్రయత్నం చేసి హామాను ప్రయత్నాలని నాశనం చేశారు. And the king Ahasuerus said, kill Haman. అహష్వేరోషు రాజు మరి హామానును చంపడానికి ఆజ్ఞాపించాడు. And not only that, అంత మాత్రమే కాదు, he said, in all my 127 provinces, నాకున్నటువంటి 127 సంస్థానాలన్నిటిలో everyone who is against the Jews should be put to death by the Jews. యూదులకు వ్యతిరేకంగా ఉన్న ప్రతి ఒక్కరిని మరి యూదుల చేత చంపించేసేయాలి. So the Jews killed their enemies. యూదులు వారి శత్రువులందరినీ 127 సంస్థానాల్లో చంపేశారు. They did that again the next day. మరలా రెండో రోజు కూడా ఆ పని చేశారు. And then they rested and feasted on the third day. ఆ తర్వాత మూడో రోజు వారు విశ్రాంతి తీసుకొని పండుగ జరుపుకున్నారు. In the provinces they feasted and rested on the third day. మరి 127 సంస్థానాల్లో ఈ మూడవ రోజున వారు పండుగ చేసుకొని విశ్రాంతి నొందారు. But in Shushan the palace, మరి షూషను కోటలో they celebrated it on the second day. వారు రెండవ రోజు ఈ పండుగను సెలబ్రేట్ చేసుకున్నారు. Now you read the word Shushan. షూషను అన్నటువంటి మాటను మనం వింటాం. You know where that is? ఎక్కడుందో తెలుసా? Anyone? It's in Iran. షూషాన్ అన్నటువంటి మాట ఎక్కడ చూస్తామంటే మనం ఇరాన్లో. That's where Shushan is. మరి ఇరాన్లో ఈ షూషాన్ అన్నటువంటి ప్రాంతం ఉంటున్నది. That means Haman was a Persian. అంటే హామాను మరి పారసీకుడు అని మనకు అర్థమవుతుంది. Right? He belonged to the Medes and the Persians. మాదియా పారసీకులకు సంబంధించినటువంటి వాడని మనకు అర్థమవుతుంది. And if you look at the map, మరి ప్రపంచ మ్యాప్లో మనం చూస్తే this is Media and Persia. మరి అక్కడ చూపించబడుతున్నటువంటి ఆ స్థలము మాదియా పారసీకుల ప్రాంతం. In modern day it's Iran. మరి ఈ నవీన యుగంలో అది ఇరాన్ అని పిలువబడుతుంది. The southern part is known as Elam. ఈ దక్షిణ భాగాన్ని Elam in the Bible. ఇలాము అన్నటువంటి ప్రాంతం. Shushan. తర్వాత షూషాన్. All these are references to the Medo-Persian Empire. ఇవన్నీ కూడా మాదియా పారసీకుల మరి సామ్రాజ్యానికి చెందినటువంటివి. So Haman
the one who hates the Jews was an Iranian. యూదులను ద్వేషించినటువంటి హామాను ఇరాను దేశానికి చెందినటువంటి వాడని అర్థమవుతుంది. And what did he do? ఇతను ఏం చేశాడు? He planned to kill all the Jews. యూదులందరినీ 127 సంస్థానాల్లో ఉన్న యూదులందరినీ చంపడానికి ప్రణాళిక వేశాడు. You know, in the 1940s or 50s, I don't remember 1940 50 ఆ సంవత్సరాల కాలంలో Iran was a very prospering modern nation. ఇరాను చాలా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశంగా ఉన్నది. A very modern nation. చాలా నవీన యుగానికి చెందిన దేశంగా అభివృద్ధి చెందింది. More modern than many cities that we see today. మనం నేటి దినాల్లో బాగా అభివృద్ధి చెందిన పట్టణాల కంటే కూడా అది చాలా నవీనంగా అభివృద్ధి చెందిన దేశంగా ఉండేది. Then the Ayatollahs took power. ఆ తర్వాత అయటోలాస్ మరి అధికారంలోనికి వచ్చినప్పుడు And they deposed the king. వారు ఆ యొక్క రాజును తొలగించారు. And these Islamic radicals took power. ఈ యొక్క ఇస్లాంకి సంబంధించిన రాడికల్స్ వారు శక్తిని పొందుకుని అధికారాన్ని తీసుకున్నారు. Right, today the supreme leader is Ayatollah Khamenei. వారి యొక్క సుప్రీం లీడర్ అయటోలా ఖమేనియన్ అన్నటువంటి వ్యక్తి. They are radical Islamists. వారు ఇప్పుడు చాలా మరి తీవ్రవాద అధికారాన్ని కలిగినటువంటి వారు. Since the time they took power, వారు ఎప్పుడైతే ఈ యొక్క అధికారంలోనికి వచ్చారో Iran went down. ఇరాన్ దేశం చాలా క్రిందికి దిగిపోయింది. Right, recently we know that they killed many civilians because they protested against the government. ఈ మధ్య కాలంలోనే మరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఇతర దేశస్తులు చాలా మందిని చంపివేశారు. Their own citizens. వారి యొక్క సొంత దేశంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని చంపివేశారు. The women said, we don't want to cover ourselves. స్త్రీలు అన్నారు మేము ముసుగు వేసుకోమని చెప్పారు. And they protested and they were killed. కాబట్టి వారి వ్యతిరేకంగా ఉన్నటువంటి స్త్రీలందరినీ చంపివేశారు. You see, they're radicals. వారు చాలా విప్లవాత్మకంగా పనిచేశారు. And do you know what their main goal is according to them, not to me? మరి వారి యొక్క తీర్మానం ప్రకారం వారి యొక్క ముఖ్య ఉద్దేశం లక్ష్యం ఏంటో తెలుసా? That's right. It is to destroy the rogue nation of Israel, as they call it. మరి ఇశ్రాయేలు దేశాన్ని నాశనం చేయాలన్నటువంటిదే వారి యొక్క ముఖ్య ఉద్దేశం. They said we will wipe Israel out of the map. ఇశ్రాయేలు అన్నటువంటి మాటని అసలు ప్రపంచ పటంలో లేకుండా చేస్తామని వారి యొక్క లక్ష్యం. They said we will push them into the Mediterranean Sea. వారు మెడిటేరియన్ సీలోనికి వారిని త్రోసివేస్తామన్నట్టుగా పనిచేస్తున్నారు. So since the time they took power, since probably 1979, around that time, 1979 ఆ కాలంలో వారు అధికారంలోకి వచ్చినప్పటి నుండి they have been attacking Israel. వారు ఇశ్రాయేల్ దేశంపై అటాక్ చేస్తూనే ఉన్నారు. How? ఎలా? Not directly. నేరుగా కాదు. They have proxies. That means they fund terrorist groups. వారు ఈ తీవ్రవాద సంస్థలకి డబ్బునిస్తూ స్పాన్సర్ చేస్తూ. Where are these terrorist groups? మరి ఈ టెర్రరిస్ట్ గ్రూపులు ఎక్కడ ఉన్నారు? They are in Lebanon. లెబానాన్లోను. They are in Syria. సిరియాలోను. They are in Yemen. యెమెన్ దేశంలోను. And now some of them are in Iraq. ఇప్పుడు కొంతమంది ఇరాక్ లో కూడా ఉన్నారు. So all around Israel. ఇశ్రాయేల్ దేశానికి చుట్టూ ఉన్నటువంటి ఈ దేశాల్లో. Right, you can't even see Israel here, it's so small. చూడండి ఇశ్రాయేల్ దేశాన్ని పట్టణంలో మనం చూడ్డానికి కూడా కనబడదు, చాలా చిన్న దేశం. This is where it is. And they say we are going to destroy this nation. ఈ ఇశ్రాయేల్ దేశాన్ని పూర్తిగా నాశనం చేసేస్తామన్న లక్ష్యం కలిగి ఉన్నారు. So they support the terrorist group called Hezbollah in Lebanon and Syria. లెబనాన్లో సిరియాలో ఉన్నటువంటి హెజ్బోలా అన్నటువంటి తీవ్రవాద సంస్థలకు వారు స్పాన్సర్ చేస్తున్నారు. And they also have Hezbollah in West Bank. మరి వెస్ట్ బ్యాంక్ లో కూడా హెజ్బోలా అన్నటువంటి సంస్థ ఉన్నది. Then they sponsor the Hamas in Gaza. మరి గాజాలో ఉన్నటువంటి హమాస్ వారికి కూడా వారు స్పాన్సర్ చేస్తున్నారు. And then they sponsor the terrorist groups in Yemen. తీవ్రవాద సంస్థలు ఉన్నటువంటి యెమెన్ దేశంలో కూడా వారు స్పాన్సర్ చేస్తున్నారు. So through them they were constantly attacking Israel. అంటే ఈ సంస్థలన్నిటి ద్వారా, ఈ తీవ్రవాద సంస్థల ద్వారా మరి పదే ఇజ్రాయెల్ దేశం మీద వారు అటాక్ చేస్తున్నారు. So recently we know that on October 7, 2023, మరి 2023 అక్టోబర్ 22లో 23లో Hamas attacked Israel. హమాస్ ఇజ్రాయెల్ మీద అటాక్ చేసింది. Israel retaliated. మరి ఇజ్రాయెల్ దాన్ని ఎదుర్కొన్నది. There was a ground invasion of Gaza. The troops went into Gaza and destroyed Hamas. మరి చాలా ఈ తీవ్రవాదపు గ్రూపులు గాజాలోనికి వెళ్ళి యుద్ధం చేశారు.
Israel destroyed Hamas. ఇశ్రాయేలు హమాస్ని నాశనం చేసేసింది. Because of that, Iran became even more angry. మరి ఇజ్రాయేల్ హమాస్ని నాశనం చేయటం ద్వారా ఇరాన్లో వారికి ఇంకా కోపం అధికమైపోయింది. And they started bombarding Israel from Lebanon. కాబట్టి లెబానోన్లో నుండి ఇశ్రాయేల్ని చాలా మరి వారు ఎక్కువగా నాశనం చేయడానికి ప్రయత్నం చేశారు. So Iranian army generals, ఇరానియన్ ఆర్మీ జనరల్స్ అందరూ went to Lebanon, లెబానోన్కు వెళ్ళి, and they were supervising the operation against Israel. ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి క్రియలన్నింటి వారు దగ్గరుండి సూపర్వైజ్ చేశారు. They are the leaders of Hezbollah. వారు హెజ్బొల్లా యొక్క నాయకులు. So what did Israel do? అంటే ఇజ్రాయెల్ అప్పుడు ఏం చేసింది? They shot into Lebanon. వారు లెబానోన్లోనికి మరి లెబానోన్లో యుద్ధం చేసి, and they bombed a building in Lebanon, లెబానోన్లో ఉన్నటువంటి ఒక బిల్డింగ్ మీద బాంబు వేశారు, where many of these Iranian army generals were gathered ఈ together. ఇరాన్ ఆర్మీ జనరల్స్ ఎక్కడైతే గ్యాదర్ అయి ఉంటున్నారో ఆ బిల్డింగ్ మీద బాంబు ప్రయోగం చేశారు. Iran took this as an opportunity. ఇరాన్ ఇదొక అవకాశంగా తీసుకొని, they said they bombed our embassy in Lebanon. లెబానోన్లో ఉన్నటువంటి మా ఎంబసీ మీద వీరు దాడి చేశారు గనుక. Did they bomb the embassy? వారు ఎంబసీ మీద దాడి ఏమైనా చేశారా? No. చేయలేదు. Because you cannot bomb another country's embassy. ఎందుకంటే ఒక వేరే దేశం యొక్క ఎంబసీ మీద మనం దాడి చేయలేం, బాంబు వేయలేం. If you do that, ఒకవేళ నువ్వు అలా చేస్తే it means you're declaring war against that country. అనగా నీవు ఆ దేశానికి వ్యతిరేకంగా యుద్ధాన్ని ప్రకటిస్తున్నావని అర్థం. This building was somewhere close to the embassy. ఈ యొక్క బిల్డింగ్, వీరు నాశనం చేసినటువంటి బిల్డింగ్ వారి ఎంబసీకి చాలా సమీపంగా ఉన్నటువంటి బిల్డింగ్. So they said this is also our embassy. వాళ్ళు ఏమని చెప్పుకున్నారంటే ఈ బిల్డింగ్ కూడా మా ఎంబసీకి సంబంధించిందే. And since you attacked our embassy, నీవు మా ఎంబసీ ఆఫీస్ ని అటాక్ చేసావు గనుక we're going to attack you. మేము మీ మీద తప్పకుండా అటాక్ చేస్తాం. That lunar eclipse at the time of the feast of Purim, ఈ పూరిమి పండుగ సందర్భంలో వచ్చినటువంటి చంద్రమండలం was there చంద్రగ్రహణం to show that something's going to happen to Israel. ఇశ్రాయేలుకి ఏదో జరగబోతున్నది అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తుంది. Since it was at the feast of Purim, ఇది పూరిము పండుగ సందర్భంలో we understand that what happened in the days of Esther will happen again. ఎస్తేరు గ్రంథంలో, ఎస్తేరు కాలంలో పూరిము పండుగప్పుడు ఏమి జరిగిందో ఇప్పుడు కూడా అదే జరుగుతుందని మనం అర్థం చేసుకోగలం. What happened in the days of Esther? ఎస్తేరు కాలంలో పూరిము పండుగప్పుడు ఏమి జరిగింది? Haman tried to kill the Jews. హామాను యూదులను చంప ప్రయత్నం చేశాడు. What's happening today? ఈ రోజు ఏం జరుగుతుంది? Haman is trying to kill the Jews. ఇప్పుడు నవీన యుగంలో ఉన్నటువంటి హామాన్ అంటే ఇరాన్ ఇప్పుడు యూదులను చంపడానికి ప్రయత్నం చేస్తుంది. So they started bombing Israel for the first time directly from Iran. ఇరాన్ నుండి నేరుగా మొట్టమొదటిసారిగా వారు బాంబులు వేసి ఇశ్రాయెల్ నాశనం చేయడానికి ప్రయత్నం చేశారు. They are sending in ballistic missiles, cruise missiles. మరి చాలా శక్తివంతమైనటువంటి మిసైల్స్ ని ఇశ్రాయెల్ మీద వారు ప్రయోగం చేశారు. You know, the length of each of these bombs will be as big as this room. మరి వారు ఉపయోగించినటువంటి ఒక్కొక్క బాంబు మిసైల్ ఈ యొక్క గది కంటే పొడవుగా ఉన్నటువంటివి. Hundreds of those bombs were shot into Israel. ఇలాంటి వందల కొలది బాంబులు ఇశ్రాయెల్ దేశం మీద ప్రయోగం చేశారు. In fact, many atheistic Jews are saying this. చాలా మంది దేవుని నమ్మనటువంటి యూదులు They are saying this. వారు ఏమని చెప్తున్నారంటే This is a miracle. ఇది అద్భుతము అని చెప్తున్నారు. They are saying, how is it that Iran is shooting so many bombs into Israel? ఈ ఇరాన్ వారు ఇన్ని బాంబులు ఏ విధంగా ఇజ్రాయెల్ మీద షూట్ చేయగలుగుతున్నారు? And 99% of them have been destroyed by Israel and its allies. వారు ఏ బాంబు వేసినా 99% అన్ని నాశనం చేయబడ్డాయి. Right? Israel has the Iron Dome. ఎందుకంటే ఇజ్రాయెల్ వారు ఐరన్ డోమ్ ని కలిగి ఉన్నారు. They have David's sling. David's sling it's called. వారు దాన్ని ఏమని పిలుస్తారంటే దావీదు వడిసెల అని పిలుస్తూ ఉంటారు. They have what is called the arrow. మరి ఆ యొక్క ఆరోని వారు కలిగి ఉన్నారు. These are their defense systems. ఇవన్నీ కూడా శత్రు యొక్క బాణాలను ఎదుర్కోవడానికి ఉపయోగించేటువంటి. And they destroyed all those missiles. వారు వేసినటువంటి బాంబులన్నింటినీ కూడా ఇశ్రాయెల్ దేశం నాశనం చేసేసింది. But more than their defense system, అయితే వారు వాటిని వ్యతిరేకించడానికంటే ఎక్కువగా they have God for their protection. వారిని కాపాడడానికి దేవుని యొక్క కాపుదల వారిపై ఉన్నది. Now I'm not saying that Israel is a saved nation. No, it's not.
ఇశ్రాయేలు రక్షించబడిన దేశం అని నేను చెప్పట్లేదండి. But God keeps them so that they are not totally destroyed. దేవుడు వీరు పూర్తిగా నాశనం అవ్వకూడదని దేవుడు వారిని సంరక్షిస్తూ వస్తున్నాడు. So look at the size of Iran, look at the size of Israel. ఇరాన్ దేశం యొక్క సైజ్ ఎంత ఉంది, ఇజ్రాయెల్ దేశం యొక్క సైజ్ ఎంత ఉంది చూడండి. It's a very small country. చాలా చిన్న దేశం. And Iran now has Russia in its support, China in its support. ఇప్పుడు ఇరాన్కి రష్యా, చైనా దేశాలన్నీ సపోర్ట్ చేస్తున్నాయి. Turkey in its support. టర్కీ సపోర్ట్ చేస్తుంది. North Korea in its support. మరి నార్త్ కొరియా కూడా ఇరాన్కి సపోర్ట్ చేస్తుంది ఇస్రాయెల్ నాశనం చేయడానికి. All these are nuclear nations. ఇవన్నీ కూడా న్యూక్లియర్ అణుబాంబులు కలిగినటువంటి అద్భుతమైన దేశాలు. And Iran is threatening Israel today. మరి ఈరోజు ఇరాన్ ఇస్రాయెల్ని ఎంతో భయపెడుతున్నటువంటి దేశం. It's saying, if you shoot us back, మీరు మా మీదకి తిరిగి బాంబులు ప్రయోగిస్తే we are going to completely destroy you. మేము ఇస్రాయెల్ దేశాన్ని పూర్తిగా నాశనం చేసేస్తాం. And the friends of Israel, the allies of Israel, మరి ఇశ్రాయేలీలకి స్నేహితులుగా ఉన్నటువంటి దేశాలు like America, England, they are saying, if you attack Iran, we won't help you. మీరు ఇరాన్ని గనుక అటాక్ చేస్తే ఇస్రాయెల్ దేశమా మేము మీకు సపోర్ట్ చేయము. We will help you to stop their bombs. వారి బాంబులను వ్యతిరేకించడానికి ఆపటానికి మేము సహాయం చేస్తాం, కానీ But if you attack them, we won't join you. మీరు వారిని తిరిగి అటాక్ చేస్తే మేము మీకు సహాయం చేయము. This small country is holding out against so many nations. చూడండి, ఈ యొక్క చిన్న దేశం అనేక దేశాలను మరి స్వాధీనంలో ఉంచుకున్నట్టుగా ప్రయత్నిస్తున్నది. What's going to happen? ఏం జరగబోతున్నది? Most probably Israel will retaliate. ఖచ్చితంగా ఇశ్రాయేల్ దేశం తిరిగి పోరాడుతుంది. This could ignite a global war. అది ఖచ్చితంగా మరి ప్రపంచ యుద్ధానికి నిప్పు రగిలించినట్టుగా ఉంటుంది. It may not happen immediately, వెంటనే అది జరగకపోవచ్చు, but this will lead to the Third World War. అది ఖచ్చితంగా మూడవ ప్రపంచ యుద్ధానికి నడిపిస్తుంది. I don't know if that will take place before the rapture or after the rapture. అది సంఘం ఎత్తబడడానికి ముందు జరుగుతుందా తర్వాత జరుగుతుందా నాకు తెలియదు. But the seeds have been sown. అయితే దాని విత్తనాలు ఆల్రెడీ విత్తటం జరిగింది. Russia is ready to attack Israel. రష్యా ఇస్రాయెల్ అటాక్ చేయడానికి రెడీగా ఉంది. Right? Russia in the Bible is Gog and Magog. మరి గోగు మాగోగు అన్నటువంటి ప్రాంతాలే రష్యా. Turkey is ready. Iran is ready. మరి టర్కీ రెడీగా ఉంది. ఈ దేశాలన్నీ సిద్ధంగా ఉన్నాయి. Everything in the world around us is moving so fast towards one thing. ప్రపంచంలో చుట్టూ జరుగుతున్నవన్నీ ఒకే దిశలో వెళ్తూ ఉన్నాయి. For the coming of the Antichrist. క్రీస్తు విరోధి యొక్క రాకడ. You see, when there is war, that's when the Antichrist comes and brings peace. చూడండి, యుద్ధము జరుగుతున్నప్పుడు క్రీస్తు విరోధి వచ్చి ప్రజల మధ్య సమాధానాన్ని కలగజేస్తాడు. It's pointing to the coming of the tribulation. అనగా ఇదంతా కూడా రాబోతున్న శ్రమల కాలాన్ని సూచిస్తూ ఉన్నాయి. But we are not looking for the Antichrist to come. అయితే మనం క్రీస్తు విరోధి రాక కొరకు మనం ఎదురు చూడట్లేదు. We are looking for the coming of Jesus Christ. మనం యేసుక్రీస్తు యొక్క రాకడ కొరకు మనం ఎదురు చూస్తున్నాం. Our blessed hope. ఎంత ఆశీర్వాదకరమైన నిరీక్షణ. There's not much time left, as I always keep telling you. నేను మరలా చెప్తున్నట్టుగా సమయం ఎక్కువగా లేదు. The Lord willing, in our lifetime, దేవుని చిత్తమైతే మన జీవిత కాలంలోనే we will be caught up to meet the Lord in the air. యేసుక్రీస్తు ప్రభువారిని మధ్యాకాశంలో కలుసుకోవడానికి మనం వెళ్ళిపోతాం. Let us close our eyes to pray for a few seconds. కళ్ళు మూసుకొని కొన్ని నిమిషాలు మనం ప్రార్థన చేద్దాం. If there's anything